ఆ, శ్యామల గారిని అడగండి. ఉన్నారా శ్యామల గారు? ఉన్నానండి. ఒక్క నిమిషం. చిన్న పద్యం ఏదైనా మీరు పాడండి. అంటే అస్తమానం పాడడానికి వేదమే ప్రయత్నిస్తారా? అయిపోతుంది. ఆ, ఏదైనా పాడమండి, గణపతి మీద. గణపతి మీద లేకపోతే పద్మ గారు మీరు కలిసి పాడినా సరే, మీకు మీరు సపోర్ట్ కావాలి. పాడండి, పర్వాలేదు. రెగ్యులర్ గా చేసేవాళ్ళు మీరు చేయండి తర్వాత. పర్వాలేదండి, మీరు మీరు లేదు నో- పాడండి. లేదండి, నేను రెడీగా లేను యాక్చువల్ గాను. పాడడం అంటే ఏదైనా ప్రార్థన అంటే ఇంకేదైనా పాడాలి కదా. నేను రెడీగా లేను, పర్వాలేదు. పాడండి, ఆవిడ పద్మగారిని పాడమనండి. ఉమ్. మీ గొంతు మేము ఎప్పుడు వింటామండి? ఏమన్నా మీరు పాడాక నేను పాడతాను. ఈ లోపల వెతుక్కుంటారు ఏదైనా అవసరం. బాగుంది, దట్స్ ద స్పిరిట్. శ్రీగణనాథం భజరే చిత్తపరాశక్తియుతం శ్రీగణనాథం భజరే नागयज्ञसूत्रधरं नादलयानन्दकरं नागयज्ञसूत्रधरं नादलयानन्दकरं श्रीगणनाथं भजरे आगमादिसन्नुतं अखिललोकपूजितं योगिशालिभावितं भोगिशालिदैवतं रागद्वेषादिरहितरमणीयहृदयमुदितो श्रीगुरुगुहसन्मुदितं चिन्मूलकमलाश्रितं श्रीगणनाथं भजरे चित्तपरासेक्तियुतं श्रीगणनाथं भजरे. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు ప్రాక్టీస్ కూడా మీకు చక్కగా ఇప్పుడు ఉన్నారు కాబట్టి మీకు చాలా స్మూత్ గా వెళ్ళిపోయింది మీ పాట. సాధనలో ఉన్నారు మీరు. మేము మాలాగా ఎక్కడో ఇదిగో అంటే నేను వారం రోజులకో నెల రోజులకో తీస్తాను. చాలా బాగుంది. థ్యాంక్ యూ, నూతన థ్యాంక్ యూ అండి. సంవత్సరం 2025లో మనం మొట్టమొదటి మీటింగు శుభారంభం గణపతి. ఝాన్సీ థ్యాంక్ యూ గారు, అండి. ధన్యవాదాలు పద్మ గారు. ఝాన్సీ గారు మీరు సరస్వతి. థ్యాంక్ యూ. सरस्वती वाग्देवी वीणाधारिणि पालय माम्। वाणि सरस्वती वाग्देवी वीणाधारिणि पालय माम्। वेदशास्त्रपरिपालिनि देवी विद्यारूपिणि पालय माम्। वाणि सरस्वती वाग्देवी वीणाधारिणि पालय माम्। भगवति भारति गीर्वाणी पन्नगवेणी पालय माम्। मुक्तिदायिनि मोक्षप्रदायिनि पुस्तकपाणि पालय माम्। वाणि सरस्वति वाग्देवी वीणाधारिणि पालय माम्। वेदशास्त्रपरिपालिनि देवी विद्यारूपिणि पालय माम्। वाणि सरस्वति वाग्देवी। చాలా బాగుంది, బాగుంది. బాగుందండి, ఆ, చాలా సంతోషం. ఆ, బాగుంది. వాగ్దేవి, వాగ్ సరస్వతి. ఉమ్. ధన్యవాదాలు ఝాన్సీ. శ్యామల గారు మీరు ఏదైనా ప్రయత్నిస్తారా? అంటే నేను పాడాలంటే ఏదైనా అన్నమాచార్య కృతే పాడతానండి. ఆ గణపతి నేను సరస్వతి దేవిని వాళ్ళు స్తుతించారు కదా. ఉమ్, అన్నమాచార్య కీర్తన పాడమంటే పాడతా. ఏదో నా తప్పకుండాను. వాయిస్ అదేంటి, వినాలని ముచ్చట పడుతున్నారు పద్మిని గారు. ప్లీజ్ ప్లీజ్. తర్వాత ఆ, ఎప్పుడు అడగరు ఆవిడ నన్ను. అయ్యో. అయ్యో, అదే భలేవారే. ఆ, పద్మ గారు ఎప్పుడు అడుగుతారు మీదే మిమ్మల్ని. ఇంద్ర గారు. ఆ, పొరపాటు మీదే. అడగక పాడట్లేదు ఆవిడ ఇన్నాళ్ళు. అలా కాదు, ఇంకా ముందు అడగరు అంటున్నాను. ఇప్పుడు పాడానంటే ఇంకా ఏం కాదు. మరి దారుణం. సరే, ఒక చిన్నది పాడేస్తాను. తప్పకుండా ప్లీజ్. భావములోన బాహ్యమునందును గోవింద
గోవిందాయని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవిందాయని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండములు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండములు హరినామములే అన్ని మంత్రములు హరినామములే అన్ని మంత్రములు హరి 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 అనవో మనసా హరి 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 అనవో మనసా భావములోన బాహ్యమునందును విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా విష్ణువు విష్ణువని వెదకవో మనసా భావములోన బాహ్యమునందును అచ్యుతుడి తడే ఆదియు అంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడి తడే ఆదియు అంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే అచ్యుత అచ్యుత శరణనవో మనసా అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవిందాయని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవిందాయని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును బాగుందండి. చాలా పాడారండి, బాగుంది, చక్కగా పాడారు. చాలా ఏదో అంటే చక్కగా ఈ మధ్య పాడారు. ప్రాక్టీస్ చేయడంలో చదవడంలో పాటలు లేవు గిరిజి గారు ఫోన్ అడ్డు పెట్టుకోండి. రాయడం లేదు ఏం లేదు ఏదో అదే చెప్పేది, సాధనలో ఉన్నది ఒక పద్మ గారే, సంగీత సాధనలో. నేను ఆ. శ్యామల గారు ఎప్పుడో అవసరం అయితే ఏదో నేను నవరాత్రికినో అదే అలాగే అవుతోందండి ఏదైనా ఎవరైనా ఎప్పుడైనా పాడమంటే భయో కాగితాలు వెతుక్కుని అక్కడ వెతుక్కుని వెతుక్కుని ఫోన్ లో వెతుక్కుని అప్పుడు ఏదో పాడితే పాడుతున్నా లేదా తెలియదు. మా స్పందన అదృష్టం. జనవరి 2025లో జనవరిలో, అందులో ధనుర్మాసం మొన్ననే వెళ్ళిపోయింది. చక్కగా దీనికి పైగా ఇంకా గణపతి ఇప్పుడు సరస్వతి గిరిజి గారు సరిగా లేదు. తో కూడిన పాటలతో ఈసారి మీటింగ్ ప్రారంభమైంది. ఇవాళ నాకు జరుగుతున్నా ఇంకా ఇప్పుడు ఇవాళేమో అక్కడ ఎక్కడ మహాకుంభాభిషేకంలో వెంకటేశ్వర స్వామికి బోర్డు అంతా ఇది చేశారు ఇవాళ అవును. ఆర్తులు అవి చాలా పోన్లండి చలిలో కూడా ఎప్పుడైనా వాళ్ళు స్వామిని తలుచుకోవడం స్నానం చేశారు, చక్ర ఆ, స్నానం. ఆ, చక్ర అక్కడ స్నానం అది చక్ర స్నానం చేయించారు ఇవాళ గంగా చేశారండి. నదిలో
అవును, చేశారు కుంభాభిషేకం. ప్రధాన సో చేయించారు. మా అదృష్టం అది కూడా వెంకటేశ్వర స్వామి తీసుకొచ్చారు మా మీటింగ్ కి మీరు. అది అదే కాదు, ఏదైనా కూడా స్వామిని ఎప్పుడు తలుచుకున్నా మంచిదే కదండి, అంతే. అంతే. కరెక్ట్. ఉమ్. చాలా సంతోషం. ఇవాళ మూడు విఘ్నేశ్వరుడు, సరస్వతి, వెంకటేశ్వర స్వామి ప్రార్థనలతో మన కార్యక్రమం ప్రారంభమైనందుకు చాలా సంతోషం. వచ్చిన వారందరికీ సభకు అందరికీ స్వాగతం, నమస్కారం. అమ్మ సీతామహాలక్ష్మి గారు, ఏమైనా కనుక్కుంటావా? నేను మొదలు పెట్టేనా? నేను వచ్చాను, కాకపోతే వీడియో నా ఆన్ అవ్వట్లేదు మీది. వీడియో ఆన్ అవ్వట్లేదు. మీకు వినిపిస్తుందండి మాది? వినిపిస్తోంది నాకు. మీరు చెప్పగలరు కదా సమాధానం? అట్లీస్ట్ మీ పిక్చర్ రాకపోయినా ఆడియో ఉంది కదా? అవును, ఉంది. ఓకే. ఆ, కార్యక్రమం మొదలు పెడుతున్నాం. సో సీత గారికి కూడా స్వాగతం. సీత గారు, శ్యామల గారు, అది వరకు మీకు పరిచయమే కదా శ్యామల గారు? తెలుసు తెలుసు. మాట్లాడారు కూడా ఒకసారి మాట్లాడారు. మీటింగ్ లో కూడా. సీత గారు అవును. ఆస్ట్రేలియాలో ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఇండియాలో హైదరాబాద్ లో ఉన్నారనమాట. అందుకని ఈసారి మీటింగ్ కూడా ఆవిడ కొంచెం నేర్చుకుని వచ్చారు. చాలా సంతోషం అండి. సో ఈసారి మన ఈ కార్యక్రమం, ఈ ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏమిటో అనేది మేము అందరికీ కూడా తెలుసు. మనం కొత్త సంవత్సరంలో మళ్ళీ మన కొత్త ఉగాది, మళ్ళీ మన కొత్త తెలుగు సంవత్సరాది కూడా 2 నెలల్లో వస్తుంది కాబట్టి మన స్పందన 16వ సంవత్సరం, 16వ వార్షికోత్సవం సొగసులు దిద్దడానికి మీరందరూ కూడా చేయూతనివ్వాలని నేను కోరుతున్నాను. ఒక ముఖ్య విషయం నేను చెప్పేది ఏమిటంటే, గత 15 సంవత్సరాల నుంచి మనం స్పందన తప్పటడుగులు వేసుకుంటూ వెళ్తూనే కొంచెం కొంచెంగా ప్రతి సంవత్సరం స్థాయిని పెంచుకుంటూ ఎదుగుతోంది ఆరోగ్యకరంగా. దానికి మీరు ఇచ్చిన సహకారం, స్పందనలో కూడా అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఈ సంవత్సరం, కిందటి సంవత్సరం అయిన తర్వాత ప్రతి గురువారం శీర్షికలోను, ప్రతి సాహితీ క్విజ్ శీర్షికలోను, పద్య సౌరభాల శీర్షికలోను కూడా మనం అందరూ కూడా, మీకు కూడా తెలిసే ఉంటుంది, మన 2 సంవత్సరాల కార్యక్రమంలో ఇలాంటి కార్యక్రమాలు మొదలుపెట్టి ఏం రాసాం, ఇప్పుడు ఈ సంవత్సరం ఏం రాస్తున్నాం అనేది. స్పందనలు తక్కువైనా కూడా నిర్వహించేవారు, గురువారం శీర్షిక నిర్వహించేవారు. మనం ఎన్నో ఎన్నో టాపిక్ గురించి ఈ సంవత్సరం అలా కూడా ప్రతి వారం కూడా మనం ప్రాక్టీస్ చేసాం. నెలకి ఒక టాపిక్ చొప్పున జంట పదాలు, అలంకారాలు, జాతీయాలు, మన సంస్కృతి సాంప్రదాయ కీర్తనలు, తర్వాత మన సాహితీ ప్రపంచంలో ఉన్నటువంటి రచయిత్రులు రాసినటువంటి, క్లుప్తంగా రాసినటువంటి కథలు, అవన్నీ కూడా వారం వారం చదువుకున్నాం. దానికి తగ్గట్టుగా నిర్వహించిన వారు కూడా అన్ని కూడా తగు సామాగ్రిని కూడా సప్లై చేస్తూ, ఉదాహరణలు ఇస్తూ చాలా చక్కగా నిర్వహించారు. నిర్వహించడమే కాదు, విశ్లేషణ కూడా చాలా బాగా చేశారు అని నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్థాయికి మన స్పందన వచ్చిందంటే నాకు గర్వంగా ఉంది. మీ సభ్యుల సహకారం వల్ల ఇలా ఎదుగుతున్నందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. మొట్టమొదట సాహితీ క్విజ్ కూడా నేను చూస్తున్నాను, ప్రతిసారి కూడా అందరూ కూడా వాళ్ళ సమయాన్ని వినియోగించి కేవలం ప్రశ్నలు తయారు చేయటమే కాదు, వారిచ్చే సమాధానాలు కూడా ఎంత వివరంగా ఇస్తున్నారు అనేది నాకు చాలా ఆనందం ఉంది. మీ అందరి సహకారంతో సత్ఫలితాలు తీసుకొస్తున్నది, స్పందనకి తీసుకొస్తుంది. అందరికీ ధన్యవాదాలు చెప్తూ, మీకు ఈసారి ఈ సమావేశంలో ముఖ్యంగా నేను కోరేది ఏమిటంటే, అందరికీ తెలిసింది, ఫిబ్రవరి 10వ తారీఖు లోపల వార్షిక సంచికకి ముగింపు తేదీ అని చెప్పాను. అలాగే గత 3 సంవత్సరాల నుంచి మన సోదరిమణులు ఇద్దరు, ఝాన్సీ గారు, పద్మ గారు, శ్రావ్య సంచిక కూడా చూపించి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు సొగసులు దిద్దుతూ శ్రావ్య సంచికను కూడా చాలా కన్నుల పండుగగా, వీణుల విందుగా తీసుకొస్తున్నారు. ఎంతో శ్రమ చేసి వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం కూడా మీ అందరి సహకారంతో శ్రావ్య సంచిక, వార్షిక సంచిక కూడా తయారు చేయాలనేటువంటిది సంకల్పం. మీ అందరినీ కూడా మీరు ఏదైనా నిర్ణయించుకున్నటువంటి శీర్షికలు కానీ, కథలు కానీ, వ్యాసాలు కానీ ఏదైనా ఉంటే ముందు తెలియజేయండి. ముందు ముఖ్యంగా ఈసారి నేను జయశ్యామల గారిని కోరేది ఏమిటంటే, ఈ వార్షికోత్సవ సంచికకి ఎవరైనా వాళ్ళు రాసుకున్నటువంటి అంశం నిర్ణయించిన తర్వాత ఏ విధంగా రాయొచ్చు, ఇంకా ఏదైనా టిప్స్ ఇచ్చినా సరే, ఏమి చేసుకోలేనటువంటి అంశం గల వారికి ఏదైనా దీని మీద కూడా ప్రయత్నించవచ్చు అని కూడా
వారికి తోచిన సలహాలు ఇవ్వమనిగా నేను కోరుతున్నాను. ఈరోజు తగిన సమయంలో సుప్రసిద్ధ రచయిత్రిగా ఆవిడ సమావేశానికి పాల్గొనటం కూడా మనకు చాలా అదృష్టం అనే నేను చెప్తాను. సో వారి దగ్గర నుంచి కూడా కావాల్సినటువంటి మనం టిప్స్ తీసుకుని మనం కొనసాగిద్దాం. ముందుగా నేను చెప్పేది ఏమిటంటే, నేను ఏమి నిర్ణయించుకున్నది నా టాపిక్ నేను చెప్తాను. తర్వాత మీ సభ్యులందరూ కూడా మీరు నిర్ణయించుకున్నది ఏమిటి అనేది చెప్పవచ్చు. ఏదైనా సందిగ్ధంలో ఉన్నా కూడా మీ అభిప్రాయాలు ఏదైనా సందేహంలో ఉంటే కూడా చెప్పొచ్చు. తర్వాత శ్యామల గారు ఇవి అన్నది విన్న తర్వాత ఆవిడ తోచింది ఆవిడ సంశ్లేషణ, ఆవిడ సలహాలు, సూచనలు, లేదంటే ఆవిడ ఏదైనా కొత్త టాపిక్లు ఏదైనా మాట్లాడతారు. నేను ఈ సంవత్సరం నిర్ణయించుకున్నది శ్రీశ్రీ గారి రచనల మీద రాద్దాము అనేటువంటిది ఒక సంకల్పం. దానికి నా దగ్గర హార్డ్ కాపీలు ఏం లేవు. నేను గత 15 రోజుల నుంచే ఈ టాపిక్ నిర్ణయిన తర్వాత గూగుల్లో నేను అన్వేషణ ప్రారంభించాను. పుస్తకాలు దొరుకుతున్నాయి, కానీ ఓపికగా నేను డౌన్లోడ్ చేసుకుని నాకు కావాల్సిన అంశం తీసుకుందామని కేవలం శ్రీశ్రీ గారి కవితల మీద ఏది రాస్తాను అనేది నేను నా నిర్ణయించినటువంటి డేటా ప్రకారం నిర్ణయిస్తాను అంశం. నా మనసులో ప్రస్తుతం ఉన్నది శ్రీశ్రీ గారి రచనల్లో పరిణామం ఎలా వచ్చింది, ఆయన ఏ ఏ ఏ ఏ పరిస్థితుల్లో ఏ విధంగా మొదలుపెట్టారు, ఏ విధంగా రాశారు, ఏ విధంగా మార్చారు అనేటటువంటిది ఏదైనా వస్తుందా అనేటటువంటి తాపత్రయంతో ప్రయత్నం చేస్తున్నాను. అది ఆ యాంగిల్లో రాస్తానో రాలేనో అనేది నేను చేసేటటువంటి డేటా నాకు సమకూరిన దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఏదైనా నా వ్యాసం మాత్రం శ్రీశ్రీ గారి రచనల మీద అని చెప్తున్నాను. తర్వాత రాధిక గారు కూడా ఈసారి అమ్మ నేను ఒక కథ రాస్తాను, కిందటిసారి వ్యాసం రాశాను కాబట్టి కవిత రాశాను, ఈసారి కథ రాస్తాను అని చెప్పేసి ఆవిడ మీటింగ్కి రాలేను, ప్రయాణంలో ఉన్నాను, నేను కథ రాసి పంపిస్తాను అని చెప్పేసి ఆవిడ మెసేజ్ పెట్టారు. సో నాకు వచ్చిన ప్రస్తుతం సమాచారం ఈ రెండు అంశాలు. మిగతా వాళ్ళు మీ అంశాలు ఏదైనా నిర్ణయించుకుంటే తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. రావణమూర్తి గారు మీరు ఏదైనా నాది స్వాతంత్ర సమరంలో యువ కిషోరాలు వ్యాసం అండి. అంటే ఆ పర్టికులర్ పీరియడ్ లో తీసుకుంటున్నారా? స్వాతంత్ర సమరంలో యువ కిషోరాలు అంటే స్వాతంత్ర సమరంలో చిన్న ఏజ్ వాళ్ళు స్వాతంత్ర సమరం కోసం ఎలాగ ప్రాణత్యాగం చేశారు అని ఓకే, ఒక 4-5 గురించి మెన్షన్ చేస్తాను. స్వాతంత్ర సమరంలో యువ కిషోరాలు బాగుందండి, మంచిగా బాగుంది. గిరిజి గారు నేను కథ మీరు కథలోకి వచ్చేసారా? కథలే లేకపోతే ఏదైనా వ్యాసం ఏదైనా ట్రై చేస్తారా? అంటే పుస్తకాలు ఏదైనా దాని మీద కథ రాస్తా. కథ పంపిస్తా. గిరిజి గారి కథ హాస్య కథ కాదు, సీరియస్ కథ. వస్తే బడబడా ఏడ్చేది వస్తుంది, లేదా బడబడా నవ్వేది వస్తుంది, అంతే. నా దగ్గర నుంచి మధ్యలో ఏమీ రాదు. అంతే. మహాలక్ష్మి గారు నేను ఇంకా ఏం అనుకోలేదండి. ఏదైనా మీరు చెప్పారు కదా జయసామల్ గారు ఏదైనా చెప్తారని, ఆవిడ ఏదైనా సజెస్ట్ చేస్తే దాని మీద చూస్తాను. సో మహాలక్ష్మి గారు ఏ ప్రక్రియకైనా ఓపెన్ గా ఉంటారు ఆవిడ. ఏది నిర్ణయించుకోలేదు అంటే కథ అయినా వ్యాసం అయినా, కవిత తక్కువేమో, బట్ కథ వ్యాసానికి దేనికైనా మీరు సిద్ధమే అని నా అభిప్రాయం. అవును, అంటే మ్యాజిక్ వాడు బొట్టలోంచి తీసినట్టుగా. అసలు గురువారం ప్రక్రియలో ముందు మహాలక్ష్మి గారిని చాలా మెచ్చుకోవాలి. అసలు ముందు ఉంటారు, మేము అందరం బతికిస్తాం, ఏదో కుదరకపోతుంది లేదు, కానీ అసలు అభినందించాలి మహాలక్ష్మి గారిని మాత్రం. ప్రతి దాంట్లో అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నారు, రాసిన కూడా ఆవిడ. అది కూడా రాసేవాళ్ళు కూడా అవసరం. అవును, ఆ విషయంలో నేను కొంచెం వెనకబడి ఉన్నాను. మహాలక్ష్మి గారిని మెచ్చుకోవాలి అసలు. కానీ ఏదైనా మన ధ్యేయం సాధన. ఇప్పుడు ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి మనకేదో 10 లైకులు కావాలి, 20 లైకులు కావాలి అనే దృక్పథంతో కాదు అనేటువంటిది నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నాను. మనకి ఏదో అవార్డులు రావాలి, రివార్డులు రావాలి అనే దానికోసం రావటం లేదు. మన సాధన మనం చేయాలనేది స్పందన ధ్యేయం. కాబట్టి
దానికి మీరందరూ కూడా సహకరిస్తున్నారు. మహాలక్ష్మి గారు నిజంగానే ముందుకు వచ్చి ఆవిడ అవును వ్రాత రూపంలో ఏదో ఒక ఎఫర్ట్, కేవలం ఎమోజీ చేసి పెట్టి బాగుంది అనే దానికంటే ఆవిడ అభిప్రాయాలు కూడా రాసుకుంటూ అవును వస్తున్నారు ఇంతవరకు. అవును తప్పనిసరిగా అవును ధన్యవాదాలండి. సరే ప్రత్యేకంగా ఝాన్సీ గారు. నేను కథ అన్నారు, వ్యాసాలు ఏమైనా తక్కువ ఉంటే వ్యాసం రాసుకుంటా, నాకు అదే ఈజీ. లేదా కథ అయినా సరే, పద్యాలు అయితే ఇంకా ఈజీ. పద్యాలు రాయండి, నేను రాస్తాను. పద్యాలు రాయండి. పద్యాలు అయినా ఒక 5. ఉమ్, ఝాన్సీ వివాచ అని. అందరూ ఎవరు వచ్చరు వాళ్ళవే. అది ఇట్ క్యాన్ బి ఏ పద్యం ఆరు. సో మీది ప్రస్తుతం పద్యం అని పెడతాను. 300. రవికాంత్ గారు వస్తే, రవికాంత్ గారు కూడా పద్యాలే రవికాంత్ గారు రాస్తారు కూడా పద్యాలే రాస్తారు నాకు తెలిసి. నాకు తెలిసి. బట్ ఆయన ఫోన్ చేశాను పాపం, నమస్కారం పెట్టారు, వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. ఉమ్, ఒకవేళ ఉమ్, రాలేదనుకుంటా, ఎత్తలేదు. ఉమ్, ఉమ్. సీత గారు వింటున్నారా? మీరు అందరూ వింటున్నాను, అందరివి రాసుకుంటున్నాను కూడా. ఓకే. అబ్బో. మీరేం రాయదలుచుకుంది చెప్తారా? నేను కవిత, పాట ఆ రెండిటి మధ్యలో ఉండేది చూస్తాను. యాక్చువల్ గా నా ఉద్దేశం ఏంటంటే, ఒక శ్రావ్య సంచిక కోసం ఒక ఆడియో బుక్ లాంటిది ఏదన్నా చేద్దామని. ఆడియో బుక్? అంటే ఒక కథ లాంటిది ఏదన్నా, పద్యాల రూపంలో ఉండే కథ, లేదంటే గేయాల రూపంలో ఉండే కథ. ఇప్పుడు కర్పూర వసంతరాయలు అంటే రూపకం లాగానా? రూపకం లాగా ఉంటుంది అనుకోండి. అంటే ఆడియో బుక్ అంటే మీరు అంటే వార్షికోత్సవ సంచిక మీరు శ్రావ్య రాసిన సంచిక పద్యాలు కోసం కాబట్టి పద్య రూపంలో కథ రాసినా, గేయ రూపంలో కథ రాసినా అది మనం వార్షికోత్సవ సంచికలో రాస్తాం, తర్వాత ఆడియోలో రికార్డ్ చేస్తాం, అంతే కదా? అంతే, అంటే అలా మీరు అంటే టెక్స్ట్ రూపంలో ముందు వస్తుంది. ఆ తర్వాత అది దీనిలో శ్రావ్య సంచికలో వస్తుంది. శ్రావ్య సంచికలో అందరివి వస్తాయి ఏది రాసినా. ఉమ్. సో మీరు కథ కానీ, కవిత గాని పాట గాని ఏదైనా, అంటే మోడ్రన్ దీనిలో ఛందోబద్ధమైనది కాకుండా అని నా ఉద్దేశం. ఓకే. సో మనం టైటిల్ దీనికి ఏది పెడితే అప్రోప్రియేట్ ఝాన్సీ? భావ వీచిక. సంచిక ఎలా అవుతుందమ్మా ఇది? వీచిక. ఆ? వీచిక. భావ వీచిక వీచిక. అంటున్నట్టున్నారు. అయితే భావ విరించి. విరించి భావ వీచికలు. రూపకం అంటే అది సంగీతంతో అయితేనే రూపకం ఉంటాం, కానీ లేకపోతే ఇలాంటి దానికి రూపకం అనం, నా ఉద్దేశం. అంటే కవిత కూడా, కవిత అయినా పాట అయినా దాని ట్యూన్తో ఉంటే అది ఏదైనా కూడా వినడానికి వీలుగా ఉంటుంది. ఆ వినడానికి వీలైన పుస్తకం లాంటిది అనే అభిప్రాయంతో వాడుతున్నాను నేను. ఓకే. సో ప్రస్తుతం భావవీచిక అనేది పెడదాం, కొత్తగా ఉంటుంది టైటిల్. కథలు కవితలు కన్నా కూడా భావవీచిక కూడా ఒక విషయ సూచికలో ఒక ఐటెం వస్తుంది. అయితే ఓకే, మీరు ఏదైనా కథా వస్తువు ఇంకా నిర్ణయించలేదు, అంతేనే కదా? అంతే. కథా వస్తువు సాధారణంగా ఏదైనా ఒక డెవోషనల్ థింగ్ తీసుకుంటాను. అంటే ఏదో ఒక దేవుడికి సంబంధించిందే తీసుకుంటామని అనుకుంటున్నాను. కృష్ణుడు అని ఉద్దేశం. ఓకే. ఓకే. పద్మ గారు. నేను ఈసారి కథే అనుకుంటున్నాను. వరుసగా నేనే నాటకాలు రాస్తున్నాను కదా, కొంచెం ఇంకోళ్ళు ఎవరైనా రాస్తారేమో చూద్దాము అని. సో నాటకాలు నాకు ఉదయశ్రీ చెప్పారు నాటకం ట్రై చేస్తానని. నేను మీకు గైడ్ చేద్దాం, మిమ్మల్ని అడుగుతాను. తను యూ హ్యావ్ టు గైడ్ హర్. ఓకే, అందుకే నేను ఈసారి కథ రాద్దామని. వెరీ నైస్. అదే ఉదయశ్రీ గారు రాస్తాను. ఉదయశ్రీ నాటకం గారు రాస్తాను. నాటకం ఎవరైనా వచ్చారమ్మా? ఉదయశ్రీ నాటకం. పార్టిసిపెంట్స్ మనం మిస్ అవుతున్నాం. ఝాన్సీ, రామలక్ష్మి గారు కానీ, ఉదయశ్రీ గారు కానీ ఎవరైనా వచ్చారా పార్టిసిపెంట్స్? రాలేదు, కానీ ఉదయశ్రీ నాకు చెప్పారు నాటిక రాద్దామని ఉందని, విత్ పద్మ గారి గైడెన్స్. ఓకే, ఉదయశ్రీ గారు నాటిక, పద్మ గారు మీరు ఏమన్నారు? సారీ, కథ. కథ. సో గిరిజ గారు, పద్మ గారు కథ, రాధిక కూడా కథ. 3 కథలు. 3 కథలు.
ఆ, తర్వాత ఏమో వ్యాసం నేను, సీత గారు భావ వీచి కదా. మహాలక్ష్మి గారు ఐదర్ దేనికైనా ఓపెన్ ఆవిడ నిర్ణయిస్తారు. శ్రావణి గారు మాట్లాడిన తర్వాత ఆవిడ టాపిక్ ఆవిడ నిర్ణయిస్తారు. రమణమూర్తి గారు కూడా అన్నారు కదా. రావణమూర్తి గారు కూడా వ్యాసం. అంటే 3 వ్యాసాలు. సో వ్యాసాల్లో నేను, రమణమూర్తి గారు ప్రస్తుతం కన్ఫర్మ్డ్. ఆ, ఝాన్సీ గారు పద్యాలు ఆ, ప్రస్తుతం. ప్రస్తుతం. ప్రస్తుతమేనా అంతేనా? పద్యాలు ఆబ్లిక్ వ్యాసం. ఓకే. నాకు ఇష్టమైంది వ్యాసం. ఓకే, పద్యాలు వ్యాసం. ఓకే. ఆ, ఇంకెవరు పద్యాలు ఈజీ, వ్యాసం కష్టం. అదే అంటే ఛందస్సు వస్తే పద్యాలు ఈజీయే. ఛందస్సు రాని వాడికి నేను పద్యాలకి నేను స్ట్రగుల్ అవుతాను. నేను వ్యాసంలోకి వెళ్ళిపోతాను. నాకు కానీ అసలు అంటే గ్రామరే టైం రాదు. కూడా లేదు కదా నాకు. కొంచెం ఈసారి కొంచెం పనులు కూడా ఎక్కువ ఉన్నాయి. మన వార్షికోత్సవ సంచిక చేయవలసిన ఎక్స్ట్రా నాకు గ్రామరే రాదు. మీరందరూ గ్లామర్ గా మీరు నదుల మీద రాసేస్తారు, మీకు గ్రామర్ ఎందుకు? ఉప్పు కప్పురంబు తప్ప మరో పద్యం రాదు విశ్వదాభిరామ వినరవేమ. మీరు కర్పూరం లాంటి వాళ్ళు మేడం. తర్వాత మన గురువారం ఫిబ్రవరి, ఇప్పుడు ఈ ప్రస్తుతం గురువారం శీర్షిక నేను నిర్వహిస్తున్నాను. ఇంకా 2 వారాలు ఉన్నది. ఒక వారం, ఇంకొక 2 వారాల్లో ఆఖరి వారానికి నేను ఇప్పుడు ప్రతి వారం ఎవరో కవితా భావనలు తీసుకుని వాటి భావనతో ప్రతిబింబింప చేయమని చెప్పేసి చెప్తున్నాను. నేను చివరికి అట్ ది ఎండ్ నేను అనుకున్న భావంతో ఏదో ఒక ప్రక్రియ, నాటకమో కథో ఏదో ఒకటి పెడుతున్నాను. సో ఈ మిగతా 2 వారాలు కూడా అదే పట్టదలుచుకున్నాను. లాస్ట్ వారంలో సభ్యులకి మీకు నచ్చినటువంటి భావంతో మీరు చేయాలి అనేది ఒక సంకల్పం. అది ఓపెన్ గా అలా ఆఖరి వారం, జనవరి ఆఖరి వారం సభ్యులందరికీ నేనేమి నిర్వహించకుండా మీకు నచ్చింది చేయమని అనేది పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి కూడా మీ అభిప్రాయాలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. శ్యామల గారు కూడా దీనికంటే ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుంది నేను కూడా చెప్పొచ్చు. సో ఇప్పుడు మన సభ్యులందరూ వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలు అయిపోయినట్టేనా? ఝాన్సీ, ఇంకెవరన్నా ఉన్నారా? చూడమ్మా, లేట్ జాయినర్స్ ఎవరన్నా ఉన్నారా? విష్ణు ఏం రాస్తుందో కూడా ఒకసారి మనకంటే ఐడియాలు తర్వాత మనం చెప్తున్నాం. ఎవరు రాలేదు కదండి? రాలేదు. అదే సో తను అనుకున్నట్టుగానే కూడా కథే రాస్తుంది, లేదా ఈ మధ్య పద్యాలు రాస్తుంది కదా. నేను విష్ణుప్రియ గారికి ఇన్ని సాహితీ పుస్తకాలు పరిచయం 8 చేశాను. మంది ఉన్నామండి. ఎవరు ఒకళ్ళు డబుల్లో వచ్చారు? ఎవరన్నా ఒకళ్ళు ఉన్నారు వీడియో ఆఫ్ చేసుకుని ఐఫోన్లు. నేనే నాకు సీత గారు చేయట్లేదు కదా. కరెక్టే, సరిపోయింది. ఓకే. నేను విష్ణుప్రియ గారికి ఆవిడ 2 నెలలు గురువారం శీర్షిక నిర్వహించమన్నప్పుడు ఆవిడకి సజెస్ట్ చేశాను. ఇన్ని నావెల్స్, ఇవి మీ దగ్గర సమీక్ష. గ్రంథాలే పెట్టారు కాబట్టి ఒక పుస్తకం మీద ఒక రివ్యూ రాస్తే బాగుంటుంది. మీ దగ్గర ఉన్నటువంటి ఆవిడ దుబాయ్లో ఉంటున్నారు, ఇండియాలో ఉండటం లేదు ఇప్పుడు. సో మీకు వీరేదా అని సజెస్ట్ చేశాను. తర్వాత నేను మాట్లాడలేదు. ఏం చేస్తారో, నార్మల్ గా ఆవిడ కథకే వస్తారు. విల్ సీ. ఓకే. యా. సో ఇప్పుడు మనకు పెండింగ్ లో ఉన్న వాళ్ళు రవికాంత్ గారు, పద్మజ చెంగల్వల, గాయత్రి గారు. గాయత్రి గారు రాలేదు కదా, బహుశా ఆవిడ రాలేదు. ఆవిడ కూడా వ్యాసాలు ఎవరు రాస్తారు కదా. వ్యాసాలు. గాయత్రి గారు, రామలక్ష్మి గారు, రవికాంత్ గారు, ఇంకా 5 పెండింగ్ లో ఉన్నాయి మనవి. వీళ్ళు ఈవిడ రాజలక్ష్మి గారు, మనోజ్ఞ గారు కూడా మన ఏం చెప్తారో అమెరికా నుంచి, ఆవిడది కూడా ఓపెన్ గా ఉంది. సో వీళ్ళందరికీ మనకి ఇంకా తెలియని వ్యక్తులు 6 సభ్యులు ఉన్నారు. స్వరాజ్య పద్మజ కుందుర్తి ఆవిడ లేరు. 1 ఇయర్ నుంచి ఆవిడ ఓకే అంతగా ఎక్కువగా యాక్టివ్ గా కిందటి సంవత్సరం కూడా రాయలేని చెప్పారు. ఓకే. వాళ్ళ కుటుంబ పరిస్థితుల మూలంగా నేను కొన్నాడు కొంచెం బ్రేక్ తీసుకుంటానమ్మా అన్నారు, చెప్పారు. ఓకే ఓకే. సో ఇంకా నేను శ్యామల గారిని మాట్లాడమని చెప్పనా? ఇంకేదైనా మనకి ఎవరు లేరు కదా, మనకి మీటింగ్ లో వాళ్ళందరూ మాట్లాడినిస్తే కదా. శ్యామల గారు, మరి మీరు కూడా ఆలోచించి ముందుగా నేను చెప్పేది ఏంటంటే, మీరు కూడా మా వార్షికోత్సవ సంచిక ఏదో ఒకటి ఇస్తే పరమ సంతోషం. అది ఇవ్వాల్సిందేగా కోరుతున్నాను. రెండోది, ఇప్పుడు మా సభ్యుల అభిప్రాయాలు విన్నారు కదా. కొంతమంది నిర్ణయించుకున్నారు, కొంతమంది నిర్ణయించుకోలేక దేనికైనా ఓపెన్ గా ఉన్నారు.
సో మీరు ఏదైనా ఇప్పుడు మేము సెలెక్ట్ చేసిన టాపిక్ కూడా ఏదైనా మెరుగులు దిద్దేందుకు మాకు తోచిన సలహాలు ఇవన్నీ మీకు తోచినవి మీరు కొంచెం మాట్లాడితే బాగుంటుంది. మాకు కొంచెం తెచ్చినట్టు ఉంటుంది. వచ్చారు సరైన సందర్భంలో మీరు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మాకు చాలా ముందరగా నేను చెప్పేది ఏమిటంటే ముఖ్యంగా మీరు మహాలక్ష్మికి చెప్పండి. అంత ప్రార్థించి అడగాల్సిన అవసరం లేదు. అర్థమైందా ఏమండి ఇందిర గారు? ఏం చెప్పండి, ఏం చెప్తారు? వినపట్టలా మీ గారు మాట? వినిపిస్తుంది అదేమిటి బ్రేక్ అవుతుంది? లేదే ఓపెన్. ఇప్పుడు ఇప్పుడు వినిపించింది. ఇప్పుడు వినిపిస్తుందా? నేను ఏమిటంటే ఫస్ట్ మొదటగా చెప్పేది ఇందిర గారు, మీరు చేతులు జోడించి అంత వినయంగా అడగవలసిన అవసరం లేదు నన్ను అని చెప్తున్నా ఫస్ట్ పాయింట్. ఓకే, సోదరిగా అడుగుతున్నాను. వినిపించిందా? వినిపించింది. థ్యాంక్ యూ అమ్మా. ఎందుకంటే ఏదో రాసే చెయ్య తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకో అంటారు. అలాగే రాసే చెయ్యి కూడా ఊరుకోదు, కానీ బలవంతం రాయాలంటే రాయడం అంతే. నేను ఏం చేస్తానంటే మీకు మాట ఖచ్చితంగా ఇవ్వలేను, కానీ నాకు ఉద్దేశంలో ఒకటి ఉంది, అది కూడా వ్యాసమేను. ఓకే, అది నేను ఒక పెద్ద కవి గురించి, అది కూడాను పేరు కూడా చెప్తాను నేను, పెద్ద పర్వాలేదు. శేషేంద్ర శర్మ గారు, గుంటూరు శేషేంద్ర శర్మ గారు. గుంటూరు శేషేంద్ర శర్మ గారి గురించి నాకు ఎప్పటి నుంచో ఉంది మనసులో. ఓకే, మీకు ఎప్పటి వరకు ఇవ్వాలి అసలు? ఫిబ్రవరి 10 అండి. చూస్తా, ఈ లోపల నేను చేసి వెళ్తే నేను మీకు పంపిస్తా, లేకపోతే మీకు దండం పెడతాను నేను. దండం అక్కర్లేదు, ఏం పర్వాలా. మీరు రాసింది మీ భావాలు పేపర్ లో పెట్టేందుకు నేను టైప్ చేసి నా మనసులో ఉండిపోయిన ఆ కాశ్మీర్ పట్టమహిషి గురించి రాసి ఇవ్వాలని మీకు, అది ఏమిటో అవడం లేదు. ఈ మధ్య కాలంలో చదవడం కూడా తగ్గించాను, చెప్పాను కదా మీకు నా ప్రాబ్లమ్స్. చదవడం తగ్గిపోయింది, రాయడం తగ్గిపోయింది. అందువల్ల నేను కొంచెం యాక్టివ్ గా ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదు. ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. అదేనండి మెయిన్, అదేను. ఇప్పుడు ఇంకా మీరందరూ చక్కగా రాస్తానన్నారు, పాయింట్లు బాగున్నాయి. కొంతమంది వ్యాసాలు, కొంతమంది కథలు రాస్తున్నారు. కథలు కూడా రాయాల్సింది, ఎందుకంటే కథలు రాయడం ఇంకా ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. నేనే సలహాలు ఇవ్వను, ఎందుకంటే అందరూ కూడా బాగా రాయగలుగుతున్నారు, రాస్తున్నారు కూడా. ఇప్పుడు ఎవరు గిరిజ గారు అయితే ఏమిటండి, పద్మజ గారు అయితే ఏమిటి, వీళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఝాన్సీ గారికి, వీళ్ళందరూ బాగా రాస్తున్నారు చక్కగాను. అందువల్ల నేనేమి ఇంకా సలహాలు ఇవ్వదలుచుకోలేదు వాళ్ళకి. కాకపోతే రాసే పాయింట్లలో చాలా చూసుకుని రాస్తారు కదా, వాళ్ళు కూడా బాగానే రాస్తున్నారు చక్కగా. తర్వాత మన మాలిశ్రీ గారు, ఆవిడేమో ఏది నేను మాట్లాడాక ఆవిడ డిసైడ్ చేసుకుంటాను అన్నారు. కాబట్టి ఒక పాయింట్ ఆవిడకి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు లేటెస్ట్ గాను మనకి కొన్ని వినిపిస్తుందా ఇందిర గారు? వినిపిస్తుంది. అదే ఇప్పుడు ఏమిటంటే లేటెస్ట్ గా కొన్ని మన సోషల్ గా కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని పనులు, కొన్ని ఏమో కొంచెం చాలా మందికి వైరల్ అవుతున్నాయి. మీరు చూస్తూనే ఉంటుంటారు, మహాలక్ష్మి గారు కూడాను. ఇప్పుడు ఈ పెళ్లి ముందర పెళ్లి షూట్ సెషన్స్ అంటూ జరుగుతున్నాయి కొన్ని, మీకు అందరూ చేస్తూనే ఉంటుంటారు. అలాంటి దాని మీద, ఆ పాయింట్ మీద ఏమన్నా మీరు రాయగలిగితే, అంటే ఏంటంటే ఇప్పుడు అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు చెయ్యొచ్చు అలాగా అని. ఇప్పుడు దానివల్ల శృతి మించి రాగానే పడుతున్నారు చాలా మంది, మనం చూస్తూనే ఉన్నాం. ఈ పాయింట్ మీద ఏమన్నా మీరు ఒక ఎస్సేనో ఏదైనా కథ రాయగలిగితే రాయండి, నేను బాగుంటుందని చూస్తాను. అంటే ఇప్పుడు జరుగుతున్న తతంగం కదా అదంతాను, అంటే ఫోటో షూట్స్ మీద. ఎందుకంటే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, పెళ్లి కుదిరాక పెళ్లికి ముందర షూట్స్ అంటే చాలా వెరివేషాలు ఇస్తున్నారు చాలా విషయాల్లో. పోస్ట్ వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్, చచ్చిపోయారు ఒక జంట. వాళ్ళదే ప్రాముఖ్యం, లగ్నానికి కూడా ఇంపార్టెంట్, ఆస్పిషియన్ టైం కూడా వాళ్ళకి తెలియదు. నేనంటానంటే మన సంప్రదాయాలు, సంస్కృతులు వదిలేసి
వీటన్నిటికీ ఇలా వెళ్ళడం ఎంతవరకు సబబు? అది పెద్దవాళ్ళు కూడా ఎంత పెద్దవాళ్ళు చెప్తే వినడం లేదు అనుకోండి, అది వేరే విషయం. పెద్దవాళ్ళు కూడా ఎంతవరకు అంగీకరిస్తున్నారు, చిన్నవాళ్ళు ఎంతవరకు ఆచరిస్తున్నారు ఇవన్నీను, ఇది అంతవరకు సబబా అనే ఒక పాయింట్ మీద ఏమన్నా ఆవిడ రాయగలిగితే రాయమనండి, అది నేను చెప్తున్నాను. సరే చూస్తాను. మహాలక్ష్మి గారు నీకు వింటున్నా. అది తర్వాత మీరు ఇప్పుడు అంటే ఇదంతా మళ్ళీ పొలిటికల్ ఇదిగా వెళ్ళకూడదు. నాకు అది ఇష్టం లేదు. కానీ మీరు విమర్శలు రాకుండా ఉండాలి. కానీ ఏంటంటే మనకి సినిమాల వల్ల కూడా ఎంతవరకు ఉపయోగం ఉంటోంది ఇప్పుడు వస్తున్న సినిమాల వల్ల. అంటే ఉపయోగాలు ప్రతిదాని వల్ల ఉండాలా అంటే ఉండక్కర్లేదు అనుకోండి. ఇప్పుడు కథ వల్ల ఒక ఉపయోగం ఉందా అంటే ఉపయోగం ఉందా లేదా అనేది ఆ పాఠకుడు చదువుకున్న వాళ్ళు ఆలోచించాలి తప్ప మనం చెప్పలేము అది. కానీ సాధ్యమైనంత వరకు సొసైటీకి నష్టం కలగకుండా మంచి జరిగేలా మనం ఆలోచించి రాయాలి రైటర్ అనేవాళ్ళు. అదొకటే. రైటర్ ఎప్పుడు కూడా పాఠకుడికి ఒక మెట్టు పైన ఉంటాడు కదా, ఎప్పుడు కూడా ఒక మెట్టు పైన ఉండాలి పాఠకుల కంటే. పాఠకులే అది ఆలోచించి అబ్బాయి ఈ రచయిత ఇంత ఇదిగా రాస్తారు, ఇలా ఉండాలా, ఇలా ఉంటే బాగుంటుందా అని చివరిలో వాళ్ళు ఆలోచించుకుంటే బాగుంటుంది మనం చెప్పే కంటే. అది కానీ కథ మాత్రం తీసుకెళ్ళాలి. ఒక పాయింట్, అలాంటి పాయింట్ ఏదో సెలెక్ట్ చేసుకుని కథ మాత్రం నడపడం మన చేతుల్లో ఉన్న పని రైటర్స్ గాను. అది ఏంటంటే సంఘానికి ఉపయోగపడచ్చు పడకపోవచ్చు, కానీ నష్టం మాత్రం జరగకూడదు. అదొకటే. అంతకంటే ఏం చెప్పడం లేదు. అందరికీ అన్ని తెలుసు, ఇప్పుడు బాగా రాస్తున్నారు అందరూ, అన్ని అందరివి చాలా చోట్ల చూస్తున్నారు, వస్తున్నాయి కూడా మీ అందరి కథలు బాగుంటున్నాయి. అదే అనుకుంటున్నానండి వీరేంద్ర గారు, అంతకంటే చెప్పేది ఏం లేదు. సో ఇప్పుడైతే సినిమాల ప్రభావం మీద, దాని మీద కానీ లేదా ఈ ఫోటో షూట్స్, ఈ పెళ్లి ముందర, పెళ్లి వ్యవహారాల ముందర ఇవంతా అవసరమా? అది పైగా దానివల్ల ఎటువంటి విపత్తులు వస్తున్నాయి, ఎటువంటి విపరీతార్థాలు వస్తున్నాయి, విపరీతాలు జరుగుతున్నాయి, ఇలాంటివి కూడా కొంచెం ఆలోచించి రాయగలిగితే బాగుంటుందని నా ఉద్దేశం. ఆ 2 పాయింట్లే నేను చెప్పదలుచుకున్నాను. రెండు కంబైన్ చేసి రాస్తే రాయండి, అదో సహం ఇదో సహంగా. అంటే ఒకటే దాంట్లో రావాలి, తీసుకొని మీరు అలా క్రియేట్ చేయొచ్చు. అంటే వాటి వల్ల మనకి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనేది కాస్త అంటే పిల్లలకి అంటే విచ్చలు. నేను అంటున్నది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు వదిలేస్తాము అనుకోండి, ఇప్పుడు యంగర్ జనరేషన్ గా వదిలేస్తున్నారు అన్ని, కానీ అది ఏంటంటే వేలం వెర్రితలలు వేస్తోంది చాలా. అవును అవును. ఆర్థిక స్వాతంత్రం వచ్చింది అనేసి వాళ్ళకి కూడా కొంచెం అలాగా కొంచెం ఆలోచనాత్మకంగా మీరు రాయగలిగితే రాయండి. మహాలక్ష్మి గారు అటెంప్ట్ చేయగలరని నా ఉద్దేశం. సరే. సో 2 పాయింట్ల మీద మీరు ఎక్కడైనా సరే చక్కగా ఒక కథ రాయండి, ఒక వ్యాసం రాయండి, ఎలా రాయండి. నా ఇంద్ర గారు మీ సారథ్యంలో ఇంకా తప్పటడుగులు అంటే తప్పటడుగులు కాదు, ఇప్పుడు ఇంకా బాగా బలంగానే అడుగులు వేస్తోంది స్పందన. మీకు తెలుసు కదా, మీ కళ్ళ ముందు మనం ఎలా రాసుకునేవాళ్ళం. వీళ్ళందరూ తలొక చెయ్య వేయిస్తున్నారు మన వాళ్ళందరూను. అందువల్ల మీరు మీ సారథ్యంలో బాగానే వెళ్తోంది, ఇంకా బలంగా అవుతుందనే నా ఉద్దేశం. నేనైతే తప్పటడుగులే వేస్తున్నాను. ఇంకా ఏం లేదండి, అందరికంటే మీరే బాగా రాస్తున్నారు. వాడు అన్నారుగా గురుజీ గారు, మీరు ఇస్తున్న నేను అప్పుడప్పుడు చూస్తున్నానండి మీ గురువారాలు తర్వాత ఏమో సామెతల మీద మీరు పెడుతున్నవి, ఇవన్నీ కూడా అప్పుడప్పుడు చదువుతుండే, స్పందించడం లేదు కానీ నేను చూస్తున్నాను అన్ని కూడా. గురువారాలు కూడా చాలా బాగా రాస్తున్నారు మీరు అందరూ కూడా. అదేంటి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వారం తీసుకుని చక్కగా, అంటే 4-5 వారాలు, ఒక మంత్ లో 4 వారాలు 5 వారాలు వస్తే అదే చేస్తున్నారు కదా మీరు అందరూ కూడా. చాలా బాగుంది ఆ పద్ధతి కూడాను, చక్కగా చేస్తున్నారు. కానీ చెప్తున్నాను కదా, నేను అప్పుడప్పుడు నాకు వీలైనప్పుడు నేను చూస్తున్నాను, కానీ బాగుందని అనుకుంటాను. కానీ నేను ప్రత్యేకించి ఎవరికి రాయడం లేదు, చెప్పడం లేదు, ఎందుకంటే కొంచెం నాకు ఆ టైం దొరకడం లేదు. ఇప్పుడు టైం దొరకడం లేదు, పైగా మీకు సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి కదండి. ఏదో కొంచెం నాకేంటంటే ఇప్పుడు మెయిన్ గా అసలు ఈ హైదరాబాద్ చుట్టూ, ఇక్కడ బాంబే చుట్టూ తిరగడంతో ఇదొక ఎక్స్ట్రా పనులు ఆలోచనలు ఎక్కువైపోయాయి నాకు. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఏం చేయాలి, ఇక్కడికి వెళ్తే ఏం చేయాలి, ఇలా ఏదో ఒక రకమైన ఇదిలోకి వచ్చేస్తాను నేను.
అందువల్ల కొంచెం, కానీ మీరు అన్నట్టు ఇప్పుడు చూస్తా, అది కూడా నేను నా దగ్గర ఆ పుస్తకాలనేమో చూసి నేను చేయగలిగితే తప్పకుండా గుంటూరు శేషేంద్ర శర్మ గారి గురించి ఒక వ్యాసం రాయాలని ఉంది. నేను రాస్తాను. తప్పకుండా ఎందుకంటే నాకు సూపర్. చిన్నప్పటి నుంచి ఆయన పుస్తకాలు కూడా చాలా చదువుతూ వచ్చాను. షోడసి అలాగే మా అన్నయ్య నాకు ఆ షోడసి పుస్తకాలు మీద present చేయండి. సారీ షోడసి ఆయన ఆ, పుస్తకం అవును, అద్భుతం. షోడశి ఉంది, నేను దాని శేషజోత్స్న గురించి ఉంది, శేషజోత్స్న నవరాత్రుల్లో ఉంది, ఒకసారి చాలా మాట్లాడాను. యుగాంతం యుగాంతం ఒకటి అబ్బా, పుస్తకం ఉంది. అన్ని అద్భుతమే. ఆ, దయచేసి ఇవన్నీ ఈసారి మీరు ఉన్నాయి నా రాయాలి. దగ్గర. ఎందుకంటే ఆ రోజుల్లో మా అన్నయ్య గారు నేను రచనలు చేస్తున్న కొత్తలో నాకు ప్రెజెంట్ చేశాడు మా అన్నయ్య. ఆ వావ్. పుస్తకాలన్నీ ఉన్నాయి. అదే అంటున్నాను, అవి చూసి ఏంటంటే కొంచెం తయారు చేయాలి కదా. నాకు చాలా అది ఇష్టం మనం అండి గుంటూరు ఉన్నాయి శేషేంద్ర ఉన్నాయి శర్మ గారు. గుంటూరు శేషేంద్ర దయచేసి శర్మ మీరు గారి రాయాలి. ఇదే రాస్తాను, బాగుంది. చూస్తాను. మంచి టాపిక్ చాలా మంచి సెలెక్ట్ టాపిక్. చేసుకున్నారు. ఆ, మీరు ఒకవేళ కాగితం మీద పెట్టలేకపోయి భావాలన్నీ మీకు వస్తే కూడా నేను చదివేనే పంపించేస్తాను మీకు. మీరు చదివేసి వాయిస్ మెసేజ్ నేను రికార్డ్ చేసి వాయిస్ మెయిల్ పెట్టేస్తాలేండి ఒక్కొక్కసారి రాకపోతే మీరు చేతులు. అదేంటి, ఆయన యుగాంతము, శేషజ్యోత్స్న అవును. ఇలాంటి పుస్తకాలన్నీ చాలా ఉన్నాయి. యుగాంతం, అవును. యుగాంతం పుస్తకం అవి ఇవన్నీ చాలా ఉన్నాయి. అవి ఒకప్పుడు చదివినవే నేను, కానీ ఇప్పుడు ఇంకోసారి చూసి చూడాలి మళ్ళీ. ఆ అలాగే రోజుల్లో నా దగ్గరకు వచ్చిన కొత్తల్లో నేను అన్ని చదివినవే ఇవన్నీను, కానీ ఇప్పుడు ఇంకొకసారి చూస్తాను. ఎందుకంటే ఎక్కడ తప్పులు రాయకూడదు కదా, అవును. అదొకటి చూసుకుంటాను నేను. అది కూడా నేను ఖచ్చితంగా చేయగలిగితేనే నేను మీకు ఈ నెలాగల లోపు చెప్పేస్తాను. లేకపోతే ఏం నమస్కారం పర్వాలేదండి. అదే చెప్తున్నాను. చాలా సంతోషం. అదే మిగతా అందరూ కూడా చాలా బాగా రాస్తున్నారు, చాలా చేస్తున్నారు, స్పందనని బాగా తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఈ గురువారాలు, ఈ సామెతల గురించి రాస్తున్న వారు, ఆయనేమో రమణ గారేమో ఈ నదుల గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఏమండి, రమణమూర్తి గారు, ఆ, మా అన్నయ్య నందలూరులో ఉండేవాడండి. లక్ష్మి గారు మీరు వచ్చారండి. ఇంట్లో ఉన్నారు. రామలక్ష్మి గారు వెల్కమ్. బాగుదారు అది ఒడ్డున అదే నందలూరు. అంటాను, అక్కడ ఉండేవారు. ఆ నది ఒడ్డునంతా తిరిగాం మేము. వచ్చా నేను నందలూరు, తర్వాత ఏమో ద్రోణాచలం, ఇవన్నీ చూసిన వాళ్ళం అండి మేము కూడాను. ఆ పెన్నా నది, తర్వాత నాగావళి నది, ఇవన్నీ కూడా అక్కడ తిరిగాం. అన్నమాచార్ల ఆయన ఊరు కూడా వెళ్ళి అక్కడ చూసి నందలూరులో ఉన్నప్పుడు మా అన్నయ్య అక్కడ తీసుకెళ్ళాడు, తాళపాక అవన్నీ కూడాను. అత్తిరాళ్ళు వెళ్ళారా? అవన్నీ కూడా నాకు గుర్తొస్తూ ఉంటాయి. అత్తిరాళ్ళు వెళ్ళారా? అక్కడ అకిరాలు వెళ్ళలేదండి. నేను అదే చూసిన, ఒంటిమిట్ట ఒకటి వెళ్ళలేదు ఆ రోజుల్లో. నాకు ఇప్పటికీ ఉంది మనసులోను. చాలా ఏళ్ళు నందలూరులో ఉండేవాడు మా అన్నయ్య. ఇప్పుడు బాగా బాగు చేశారు ఒంటిమిట్ట. అచ్చా, ఈసారి ఎప్పుడైనా వెళ్ళాలండి. అదే ఓ రోజున నందలూరు నుంచి మేము అక్కడ అవన్నీ తిరిగి వచ్చాం అనమాట. కొన్ని వెళ్ళి, అలా తర్వాత లేపాక్షి ఒకటి, ఇలాంటివన్నీ కొన్ని వెళ్ళాము. అప్పుడు ఇంకా చూడాలండి. అదే మీరు రాయలసీమలో గురించి అవన్నీ చెప్తా ఉంటే కొన్ని విషయాలు, నాకు రాయలసీమలో మేము 25 years ఉన్నామండి ఆదోని దగ్గర. అబ్బా, లక్ష్మణ నా చిన్నతనం అంతా అక్కడే గడిచింది. అదే చాలా మటుకు, అంటే 10వ ఏటి నుంచి పెళ్ళయ్యే వరకు అనుకోండి, అదే అక్కడే గడిచింది. అందువల్ల నాకు ఆ రాయలసీమ అంటే చాలా ఇష్టం. అక్కడ నదులన్నా ఊళ్ళన్నా కూడా నాకు చాలా ఇష్టం. ఆ కొండలు రాళ్ళు కూడా చాలా ఇష్టం. శిల్పాల్లాగా ఉంటాయి కొండలు. అదే మాకు పిక్నిక్ అంటే, మా నాన్నగారు ఊరు వెళ్తే పిక్నిక్ అంటే ఆ కొండగుట్టల మీదే చేసుకునేవాళ్ళం పిక్నిక్. ఓకే అండి, మంచి చాలా థ్యాంక్స్ అండి మీ అందరికి. రమణమూర్తి గారి కనుమ మీద కూడా బాగా రాశారు. గంగిరెద్దు మీద బాగా మీరు రామలక్ష్మి గారు వచ్చినట్టున్నారు. నమస్కారం అమ్మా. రామలక్ష్మి గారు ఉన్నారా? ఉన్నారు. రామలక్ష్మి గారు రండి, వీడియో ఆన్ చేయండి ఒకసారి. ఆడియో కూడా లేదు, వినపట్టలేదు. అదే ఆవిడ మ్యూట్ చేసుకున్నారు. ఓకే, ఆవిడ వస్తారండి, కంటిన్యూ చేద్దాం. రామలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. నమస్కారం ఝాన్సీ గారు. నమస్తే అండి. నమస్కారం మేడం, అందరికీ నమస్కారం. హాయ్ అండి ఝాన్సీ గారు. హాయ్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. జయశ్యామల గారు తెలుసు కదా మీకు? జయశ్యామల గారు కూడా ఉన్నారు మనతోటి. తెలీదు. గుమ్మటి రామలక్ష్మి గారు, జయశ్యామల గారు మన స్పందన. అదే పేరు విన్నా, అది వస్తూ ఉంటారు కదా మీ స్పందన ప్రోగ్రామ్ లో, చూస్తున్నాను అప్పుడప్పుడు. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడే మేము మీటింగ్ లో అభిప్రాయాలు ఎవరు రాసేవి అన్ని నిర్ణయించుకుని
చిట్ట చివరికి వారి అభిప్రాయాలు చెప్పమని చెప్పేసి శ్యామల గారు మాట్లాడమంటే ఆవిడ మాట్లాడారు. మీరు వినే ఉంటారు, అప్పటికి వచ్చారు మీరు. ఆవిడ చెప్పిన సజెస్ట్ వింటున్నానండి. చేసినట్టు ఎలా ఉన్నారు మీరు? రెండు మీటింగుల్లోనూ ఈసారి మీ సమావేశాల లాస్ట్ 2 మీటింగ్స్ మీరు రాలేదు, మిస్ అయ్యాం. ఇవాళ వచ్చారు, చాలా సంతోషం. అవును మేడం, అనుకోలేదు. మీకు తెలిసిందే కదా, ఇప్పుడు మన సమావేశం ముఖ్యోద్దేశం ఈసారి వార్షికోత్సవ సంచికకి ఇది ఏ విధంగా తయారు చేయాలి, ఏం రాయాలి అనేది. మీకు మళ్ళీ బ్రీఫ్ గా అవునండి మేడం. చెప్పనా? అందరు రాసినవి మీరు కొంతమంది నిర్ణయించుకున్నవి నేను చెప్పనా, మీరు విన్నారా? నేనేమో శ్రీశ్రీ గారి కవితల గురించి రాస్తున్నాను. జయశ్యామల గారు గుంటూరు శేషేంద్ర శర్మ గారి గురించి రాస్తామని చెప్పారు. రావణమూర్తి గారేమో స్వాతంత్ర సమరంలో యువ కిషోరులు అనే దాని మీద వ్యాసం. గిరిజి గారు కథ, పద్మ గారు కథ అన్నారు కదమ్మా, పద్మ చెల్లెలిగా. పద్మ గారు కథ, మహాలక్ష్మి గారు ఇంకా ఏమి టాపిక్ నిర్ణయించలేదు. శ్యామల గారు 2 టాపిక్స్ ఆవిడకి సూచించారు. ఆ 2 టాపిక్స్ లో ఏదైనా నిర్ణయం చేసుకోమంటే. సీత గారు భావవీచిక అనేటటువంటి టైటిల్ మీద పద్యాలతో కానీ పాటలతో కానీ ఒక కథని గేయ రూపంగా కానీ పద్య రూపంగా కానీ రాస్తాను అని చెప్పారు. రాధిక గారు కూడా కథ రాస్తాను అని మెసేజ్ పంపించారు, మీటింగ్కి రాలేను, ప్రయాణంలో ఉన్నానని. సో ఇంతవరకు జరిగినటువంటి అంశాలు. ఝాన్సీ గారు పద్యాలు అది కూడా చెప్పాను, గిరిజి గారు కదా, అందరివి చెప్పాను కదా. సో మీరు ఏదైనా నిర్ణయించుకున్నారా? మీరు ఈసారి ఏం నిర్ణయించుకున్నారు? మీ అభిప్రాయం ఏమిటి చెప్పండి. నేను గజల్ రాయాలనుకుంటున్నాను మేడం. గజల్ రాస్తాను. గజల్ రాస్తారా? గజల్ రాస్తాను మేడం. ఓకే. తర్వాత గురువారం శీర్షికలు అవి మీరు అందరూ చూస్తున్నారు కదా. నేను ఇంకేదైనా ఎవరైనా ఇంకేమన్నా సూచనలు ఏమన్నా ఉన్నాయా రాసేవి? శ్యామల గారు ఇంకా ఏదైనా టాపిక్స్ ఎవరైనా నిర్ణయించుకొని వాళ్ళకి ఏదైనా నిర్ణయించే ఉన్నాయా? లేరా? అలా ఏం లేదండి, మీరందరూ డిసైడ్ చేస్తున్నారు కదా, చేయండి, ప్రతి సంవత్సరం చేసినట్టు. ఓకే. అదే నేను మాత్రం ఇది అనుకున్నాను, తప్పకుండా ట్రై చేస్తా దానికి కూడా. ఓకే. కన్ఫర్మ్గా నేను ఇప్పుడు మాట ఇవ్వలేను కానీ తప్పకుండా ట్రై చేస్తాను. అది మీ నెలాఖరు లోపల మీకు చెప్పేస్తాను. ఓకే. సో ఎవరు ఇప్పుడు ప్రస్తుతం ఇంతవరకు మన సమావేశంలో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ మహాలక్ష్మి గారు తప్పితే అందరూ నిర్ణయాలు అయిపోయాయి. కాబట్టి మనకి ఇంకా వేరే టాపిక్లు కావాలి అనేది కూడా తెలియదు. మిగతా వాళ్ళ టాపిక్ నిర్ణయించుకుంటే వాళ్ళ నిర్ణయం వాళ్ళు చేసుకోవాలి. మనం నిర్ణయించిన టాపిక్స్ మనం చేస్తే వాళ్ళకి తెలుస్తుంది, డూప్లికేషన్ లేకుండా. తర్వాత శ్రావ్య సంచిక గురించి ఏదైనా మీరు చెప్పాలా? ఝాన్సీ గారు, పద్మ గారు, ఎనీథింగ్ ప్రత్యేకంగా? లేదండి, మామూలుగానే ఎప్పటిలాగే మనం చేద్దాం అనుకుంటున్నాం కదా. ఆడియోలు రికార్డ్ చేసేసి వాళ్ళు మామూలుగానే పంపించేసేయటం. అంటే ఎవరికి వీలైనట్టుగా వాళ్ళు చేసేస్తే, వీలు కాని వాళ్ళు కొంచెం ముందుగా చెప్తే చాలు. అదే మనకి డేట్ కంటే 1 వీక్ ముందు వచ్చేస్తే బెటర్. అది ఫిబ్రవరి 15 పెట్టుకున్నాం మనం, ఎందుకంటే ఫిబ్రవరి 10 దాకా అందరూ ఇది హార్డ్ కాపీ కోసం, టెక్స్ట్ కోసం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒకసారి ఫైనలైజ్ అయిపోయిన తర్వాత రికార్డింగ్ లోకి వెళ్తారు. రికార్డ్ కరెక్టే. అది. సో ఎందుకంటే ఈ ఎడిటింగ్ ఇవి ఫైనల్ గా ఇవన్నీ పంపించేయడం కన్ఫర్మ్ అయిన తర్వాత అందులోకి వస్తుంది. ఇంకేదైనా డిస్కస్ చేయవలసిన అంశాలు ఏమైనా ఉంటే చెప్పండి సభ్యులు, మీ అభిప్రాయాలు కానీ ఇంకేదైనా చేయొచ్చు అనేది కానీ ఏదైనా ఉంటే. ఇంకేదైనా సలహాలు ఉన్నాయా అనేది కూడా ఏదైనా ఉంటే తెలియదు. ఇంకేదైనా కిందటిసారి మనం టెలిఫోన్ నెంబర్స్ యాడ్ చేసాం కొత్తగా. ఫోటోలు, టెలిఫోన్ నెంబర్స్ అందరికీ వీలుగా ఉంటాయి. ఎవరైనా పర్సనల్గా ఫోన్ చేసి వాళ్ళకి అభినందించాలన్నా మాట్లాడాలన్నా కూడా వీలుగా ఉంటుంది అని సూచించారు. కాబట్టి సభ్యులు ఫోన్ నెంబర్లు కూడా యాడ్ చేయడం జరిగింది. రావణమూర్తి గారి సూచిక మీద అందరూ గ్రూప్ ఫోటో లాగా చివరికి ఆ ఫోటోలు కూడా అందరూ కలిపేసి పార్టిసిపెంట్స్ పుస్తకంలో ఎవరు రాశారు అనేది ఒక చివరి అది కూడా పెట్టడం ప్రారంభించాం గత 2 సంవత్సరాల నుంచి. సో
సో ఇంకేదైనా మీ ఇది కూడా చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాలు ఏదైనా ఉంటే కూడా మీరు కూడా వ్యక్తపరిస్తే నేను చేయగలనా చేయలేనా అనేది కూడా నేను కూడా ఆలోచించి అందరూ టైప్ చేసే పంపిస్తారు కాబట్టి మనకు ఆ అవకాశం ఉండదు. టైప్ చేయలేని వాళ్ళు ఏదైనా సాంకేతికపరమైన ఇబ్బందులు ఉంటే ముందు తెలియజేస్తే మేము ప్రిపేర్ అవడానికి కూడా మేము కూడా టైప్ చేయడానికి దానికి కూడా అవకాశం ఉంటుంది. కరెక్ట్. ముందు ముందు ఉంటే మనం కూడా మెంటల్ గా ప్రిపేర్ అవుతాం అనమాట. 10వ తారీఖు తర్వాత వీళ్ళు టైప్ చేయాలి. ఇప్పుడు సరస్వతులు విజయలక్ష్మి గారు ఉన్నారు, ఇలాంటి టైప్ చేయని వాళ్ళు ఇప్పుడు మూర్తి గారు ఉన్నారు. ఇప్పుడు మన గెస్ట్ రైటర్స్ అందరూ వాళ్ళు టైప్ చేయలేరు. పిఎస్ మూర్తి గారి కిందసారి చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఆయన సీత గారి వీడియో వచ్చింది. సీత గారి వీడియో వచ్చింది. సో తర్వాత ఇంకొక పర్సనల్ విషయం అడుగుతున్నాను. ఈ సమావేశం గురించిన వివరాలన్నీ అయిపోతే నేను ఇంకొక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. రామలక్ష్మి గారు మీరున్నారా లైన్ లో? ఉన్నాను మేడం, ఉన్నారా? మీరు ఫిబ్రవరిలో ఎంత ఫ్రీగా ఉంటారు? ఎందుకంటే ఇప్పుడు ఈ గురువారం టైం టేబుల్ అయిపోతుంది. ఫిబ్రవరిలో నేను మళ్ళీ కొత్త టైం టేబుల్ కి తయారు చేస్తున్నాను. మహాలక్ష్మి గారు పద్య సౌరభాలు రాస్తానని చెప్పారు. మీరేమన్నా గురువారం శీర్షిక ఏదైనా మీకు తోచింది ఫ్రీగా లైట్ గా? ఫిబ్రవరిలో కొంచెం నాకు సర్జరీ ఉంది మేడం. ఫిబ్రవరి మార్చి తప్ప దానిపైన ఏదైనా చేయగలను. ఫిబ్రవరి మార్చి మీరు సార్ సరే. బట్ ఎనీవే మీరు ఈ లోపలే మీరు ఇది గదులు రాసి పంపించేస్తారు కదా, చాలా పంపించేస్తాను మేడం. జనవరిలో జాబ్ కూడా చేస్తున్నారని చెప్పారు ఉదయశ్రీ. ఆయన మీరు కూడా పాపం పనుల ఒత్తిడి అటు ఇటు కూడా ఉంటుంది, ఇల్లు మారాలని చెప్పారు కదా. అందుకే నేను లాస్ట్ 2 months నుంచి మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు, ఇల్లు షిఫ్టింగ్ లో ఉన్నాను. థ్యాంక్ యూ మేడం, అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు. ఇవాళ మీరు పనిలో పని చేసుకుని వీలు చేసుకుని మీటింగ్ కి వచ్చారు, అది నాకు చాలా పరమానందంగా ఉంది. ఎప్పటి నుంచో రావాలని మేడం, అందరిని చూడాలని, అది వీలు పడలేదు ఏంటో. సంతోషం. ఈసారి సో అయితే మరి గురువారానికి శీర్షికకి నేను మళ్ళీ ఎవరైనా వాలంటరీ చేస్తాను అంటే చూద్దాం. నేను రవికాంత్ గారిని వాళ్ళని కూడా కనుక్కుంటాను. ఎందుకంటే ఫిబ్రవరి మార్చిలో మన గురువారం శీర్షికలు సాధ్యమైనంత వరకు ఓపెన్ గాను లైట్ గాను ఉంటే అందరికీ కూడా వీలు, ఎక్కువ శ్రమ లేకుండా స్పందించడానికి. గురువారం నేను చేస్తాను. ఫిబ్రవరి మీరు చేస్తారా? ఆలయాలు వింత ఆచరణలు. బాగుంది. ఇప్పుడు కొన్ని ఆలయాల్లో ఏంటంటే తేళ్లు నైవేద్యం పెడతారు. తేళ్లు స్కార్పియన్స్. అవునా? ఎక్కడ? అవి ఇప్పుడు చెప్పేస్తాను. అది అప్పుడు చెప్తే ఇంకా గురువారం శీర్షికే ఉంది. ఇంకా ఇప్పుడు మీరు టీవీలో చూస్తుంటారు దేవుడు కోసం కర్రలతో కొట్టుకుంటారని. దేవుడు పెళ్లికి ముందు పిడకలతో కొట్టుకునే ఆచారం ఉంది ఒక చోట. కర్రలతో కొట్టుకునే ఆచారం ఇప్పటికీ ఉన్నది. అది మాకు టీవీ వల్ల అందరికీ తెలుస్తుంది. అదే కొన్ని చోట్ల ఏంటంటే పిడకలతో కొట్టుకుంటారు 4 రోజులు ఉగాది తర్వాత. తెలీదు. ఒక 15 ట్రాక్టర్లతో పిడకలు వేసి అటో పార్టీ కొట్టుకుంటారు. తెలీదు. పర్వాలేదు, పిడకలు రాళ్ళు అయితే కష్టం అండి బాబు, రాళ్ళతో కొట్టుకుంటే కష్టం. కొన్ని చోట్ల మొక్కుకుంటారు. మొక్కు తీరిన తర్వాత ఏమిటంటే ఆ దేవాలయానికి వచ్చి గంటలు కడతారు. ఆచారాలు లోకల్ గా ఉన్నాయి కొన్ని. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం అన్ని కూడా మరుగు పడుతున్న మన సాహిత్యంలో విశేషాలన్నీ నేర్చుకున్నట్టు అవుతుంది. ఒకసారి అంటే ఎక్కువ పెద్ద ఐటెం ఉండదు కానీ కొద్దిగా దాని గురించి చిన్న వివరణ ఉంటుంది. అది ఉంటుంది. మన పార్టిసిపెంట్స్ ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలండి, చేయదలుచుకున్న వాళ్ళు, ఎవరైనా జ్ఞాపకం వస్తే అంటే నేను అనేది ఏంటంటే అదే కాకుండా ఇప్పుడు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకమైన సాంప్రదాయం ఉంటుంది కదమ్మా. అలాంటి సాంప్రదాయం ఏమైనా ఎవరైనా వాళ్ళు తెలిసినవి పెట్టచ్చు. ఇప్పుడు
ఓ శ్రీకాకుళం ఒరిస్సా బోర్డర్స్ లో పెళ్లి చేసేటప్పుడు ఆ పంతుల్ని నానా హింస పెడతారు. అయ్యయ్యో. పురోహితు ఆ పెళ్లి చేసే పంతులకి పీలక లాగేసి పంచి లాగేసి వాడు మంత్రాలు చదువుతుంటే వెనకాతల పొడిచి ఆ సోమపేట నిజమా? బలపురం ఆ ఏరియాలో అదొక ఆచారం ఉంది. అయ్యో అది తెలియదు. అది ఆచారమో మరి వెటకారమా అది? ఆచారం ఉంది అది ఒరియా అయ్యయ్యో. వాళ్ళ దాంట్లో. అయితే ఎవరు బ్రాహ్మణులు ఎవరు ఒరిస్సా కలరు అయితే ఇంకా వెళ్తారు వాళ్ళు వాళ్ళు ఆ మంత్రాలు ఆపేసి ఇవే చేస్తారు. అదే అదే. వాళ్ళకి సంబంధించిన వాళ్ళే పెడతారు అక్కడికి, మన వాళ్ళు వెళ్ళరు. దేవాలయాలు ఆచారాలని ఒక 4 వారాలు పెడతానమ్మా. అదేనండి, ఓకే. బాగుంది. బాగుంది. ఉంటుందండి. సరే అయితే బాగుంది, కొత్తగా ఉంది, సరదాగా థ్యాంక్స్, ఉంది. సరదాగా ఉంది. నేను నేను వ్యాసం రాసుకోవడం కోసం ఎప్పటి నుంచి అలా పెట్టు కూర్చున్నాను. అది ఇంకా వ్యాసం రాయలేదు. ఇప్పుడు చూస్తున్నాం కదా దీనికి కుంభమేళాకి రకరకాల వీళ్ళు రావడం, అది కూడా వింతగా ఉంది చూస్తుంటే. వాళ్ళందరు నేను ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళందరూ, ఇన్నాళ్ళు ఎక్కడ ఉంటారో ఒక్కసారిగా వచ్చేస్తున్నారు అందరు గుంపులు గుంపులు. వాళ్ళ వేషధారణ అదిను, అది కొంచెం వింతగా ఉంది అలాగా. సో ఫిబ్రవరి మీరు కవర్ చేయండి. అయితే నేను మార్చికి రవికాంత్ గారిని, మనోజ్ గారిని కూడా ఒకసారి కదిలిస్తాను. హోప్ఫుల్లీ రామకృష్ణ గారి పరిస్థితి ఎలా ఉంటుందో అప్పుడు వి విల్ రివ్యూ. ఆవిడ ఆరోగ్యం అది బాగుంటే అప్పుడు చూద్దాం. ఫిబ్రవరి అట్లీస్ట్ మన సాహితీ గురించి ఎవరో ఒకరు కవర్ చేస్తారండి, ఉన్నారు. ఒకసారి సీత గారు కవర్ చేయొచ్చేమో ఈసారి సాహితీ క్విజ్. మీరు ప్రయాణంలో ఉంటారా ఫిబ్రవరిలో సీత గారు? అక్కడికి వెళ్ళిపోతే మీకు మెటీరియల్ దొరకదు కదా, ఇండియాలో ఉంటేనే మీకు కొంచెం తయారు చేయడానికి వీలు ఉంటుంది. ఏదైనా వీలుంటే చూడండి, లేకపోతే నేను ఇంకెవరినైనా చూస్తాను. అట్లీస్ట్ థ్యాంక్స్, ధన్యవాదాలు. రమణమూర్తి గారు సపోర్ట్ ఇచ్చారు, ఎందుకంటే నేను ఇప్పుడు జనవరి నుంచి అయిపోయిన తర్వాత ఫిబ్రవరిలో ఎవరా అని చెప్పి ఆలోచిస్తున్నందుకు గురువారం ఈజ్ గ్రేట్ హెల్ప్ అది. సో నేను మళ్ళీ బిజీగా ఉంటా కదా ఫిబ్రవరి మార్చి తర్వాత. ఏప్రిల్ నుంచి మళ్ళీ మనం కొంచెం ఫ్రీగానే ఉంటుంది, మళ్ళీ కొత్తగా మనం పథకం మనం వేసుకోవచ్చు కాబట్టి. సో మార్చి 30 ఉగాది అయింది కాబట్టి మన వార్షికోత్సవ సంచిక డేట్ కూడా నేనేం నిర్ణయించలేదు. టెంటేటివ్గా 30ను 6వ తారీఖు శ్రీరామనవమి అన్నారు కాబట్టి ఏప్రిల్ 1 కాడి నుంచి 4 తారీఖుల మధ్యలో ఉండొచ్చు. ఎందుకంటే శ్రీరామనవమి ముందు రోజు వెనక రోజు తీసేయాలి, ఉగాది ముందు రోజు తర్వాత రోజు తీసేస్తే 1 to 4 ఎప్పుడో ఉంటుంది, అవి చూద్దాం తర్వాత. సో మళ్ళీ మన నెక్స్ట్ మీటింగ్ సమావేశం ఇంకా వార్షికోత్సవ సమావేశమే మరి. సో నేను మళ్ళీ మెసేజ్లు పంపిస్తూ ఉంటాను, మీరు అనుకున్నట్టుగా మీరు 10వ తారీఖు రాయటానికి ప్రయత్నించండి. ఒకవేళ ఏదైనా వీలు కాని పరిస్థితిలో ఉంటే నాకు ముందు తెలియపరిస్తే నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యి పుస్తకం దానికి డిజైన్కి నేను ఉంటాను. ఒక 2 రోజులు ముందు 3 రోజులు అటు ఇటు అయినా ఏం పర్వాలేదు, కానీ మరీ వారం రోజులు 10 రోజులు ఆలస్యం చేయకుండా కనీసం ఫిబ్రవరి 10 అంటే 10కి పంపించేటట్టుగా ప్రయత్నించండి. ఒకవేళ పంపించలేను అనే అనుమానం వస్తే నాకు ముందుగా తెలియజేయండి. నేను మళ్ళీ నేను ఒక పేజీలో అట్టు పెట్టుకునో ఏదో నేను డిజైన్ చేసుకునేటప్పుడు మళ్ళీ మీకు ఈ డేట్ లోపల నాకు పంపించేసేయాల్సిందే అనేది నేను చెప్పగలుగుతాను. ముందు మాత్రం నేను వారం రోజులు అలాగాని నేను ఈసారి మార్చి 30 ఉగాది కాబట్టి పొడిగించదలుచుకోలేదు ఈసారి వార్షికోత్సవ సంచిక డేటు. 10వ తారీఖు పంపించలేని వాళ్ళు నాకు ముందుగా పంపిస్తే ఓకే, ఇంకా 2 రోజుల్లో మీరు పంపించండి, మీ స్పేస్ ఇలా పెడతాను అన్న ఏదో సంథింగ్ ఏదో ఒకటి చెప్పగలను. అంతేగాని నేను గ్రూపులో మాత్రం బై డిఫాల్ట్ ఇంకో వారం రోజులు పొడిగిస్తున్నాను అనేది ఈసారి చెప్పడం కొంచెం కష్టం అవుతుంది. ఆడియోలు కూడా అంతే, వాళ్ళు కూడా ఇద్దరు కూడా పద్మ గారు ఝాన్సీ గారు కూడా వాళ్ళు కూడా ఉద్యోగం కూడా చేస్తున్నారు. ఝాన్సీ గారు వాళ్ళ టైం కూడా వినియోగించుకోవాలి అవన్నీ చేయడానికి, కాబట్టి సాధ్యమైనంత వరకు ఫిబ్రవరి 15 లోపలే పంపించేస్తే బాగుంటుంది. లేకపోతే వారికి కూడా ముందు కొంచెం రిక్వెస్ట్ చేయండి. రెండోది ఏమిటంటే టైప్ చేయలేని వాళ్ళు, రికార్డ్ చేయలేని వాళ్ళు కూడా వాళ్ళ ముందు మాకు తెలియజేస్తే మేము ఆ ఏర్పాట్లు మేము కూడా చేసుకుంటాం. అలాగేనండి. ఓకే ఇందిర గారు, నేను ఉంటానండి. నేను కూడా మా మీటింగ్ కూడా మీ అందరికీ కూడా నమస్కారం. నేను లీవ్ అవుతున్నానండి మీటింగ్ నుంచి. అయిపోయింది మా మీటింగ్ కూడా. ఓకే, మళ్ళీ కూడా అయిపోయింది, నేను కంక్లూడ్ చేసేస్తున్నాను. ఓకే సరే, నమస్కారం అండి. నమస్తే అండి. మళ్ళీ నమస్కారం. ఇంకేమన్నా మాట్లాడాలంటే మీరు ఝాన్సీ గారు, రామలక్ష్మి గారు ఏదైనా మీ సలహాలు సూచనలు ఏం చేద్దాం అనే ప్రతిపాదనలు ఏదైనా ఉంటే మాట్లాడండి, లేకపోతే మనం కూడా కంక్లూడ్ చేసేద్దాం. అందరూ మాట్లాడడం అయిపోయింది. నాదో చిన్న విన్నపం ఏంటంటే వికీపీడియాలో అంటే మన నెట్లో వికీపీడియాలో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసేటప్పుడు
కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకంటే ఇప్పుడు అందులో ఫీడ్ చేసేది యాక్చువల్ గా ఎవరెవరు సప్లై చేసిన మెటీరియలే, కానీ అందులో కొన్ని కొన్ని తప్పులు నిజాలు ఉంటున్నాయి. ఉండకపోవచ్చు. చాలా అండి. చిన్న ఎగ్జాంపుల్, వెంకటేశ్వర మార్చిన సినిమా ఉందా, అందులో లాస్ట్ లో ఒక చాలా ఫేమస్ పాట ఉంది, పదవే పోదాము గౌరీ పరమాత్మను చూద్దాం పదవే పోదాము గౌరీ అని. ఆ పాట పాడింది మగ గొంతుగా పిఠాపురం. నెట్ లో కొడితే పిఠాపురం అన్నది ఎక్కడా కనిపించదు, మాధవ్ పెద్ద పేరే కనిపిస్తుంది. ఆహా. పాడిన వారు పిఠాపురం. పిఠాపురం స్వర్ణలత పాడారు. ఇప్పుడు స్వర్ణలత కాదు, పాత ఆవిడ, అదే తిరిగి వాటికి పాడేది ఆవిడ. అలాగే ఇంకా కృష్ణదేవరాయలు పుట్టు గురించి నాకు ఒకతనికి వాదన జరిగింది. ఆయన నాకు నువ్వు నెట్ చూడన్నాడు. నేను ఏం చెప్పానంటే రిఫరెన్స్ బుక్స్ చూడండి. కృష్ణదేవరాయలు పెనుగొండలో పుట్టాడని కొన్ని చోట్ల వికీపీడియాలో ఉంటున్నది, కానీ యాక్చువల్ గా ఆయన పుట్టింది తుంగభద్ర. ఎండాకాలానికి పెనుగొండ వచ్చేవాడు. వాళ్ళ నాన్నగారు అక్కడ అప్పటికే ఆయన హంపి విజయనగరం చేరారు. ఇలాగా నెట్ లో చిన్న చిన్న ఇవి ఉన్నాయమ్మా. అవును, అందుకని నేను మనం ఇన్ఫర్మేషన్ వ్యాసాలు పెట్టుకున్నప్పుడు రాసేవాళ్ళు కేవలం నెట్ లో కాకుండా నేను ఇప్పుడు నెట్ ఎప్పుడు మనం తక్కువ అంచనా వేయకూడదు. కానీ ఏంటంటే అన్నం అంతా వండిన తర్వాత ఉప్పు పడినట్టుగా ఒక గల్లీ పడుతూ ఉంటుంది అందులోని. అదొక్కటి పైగా కొంచెం ఇంకోటి కూడా ఏంటంటే వ్యాసాలు రాసేవాళ్ళు రిఫరెన్సులు ఇవ్వాలి. ఈ ఫలానా ఇన్ఫర్మేషన్ ఇక్కడి నుంచి తీసుకున్నాము, ఇన్ఫర్మేషన్ అది ఉంటే మనకు విమర్శలకు రాకుండా ఉంటుంది. సోర్స్ ఇక్కడి నుంచి తీసుకున్నాము అనేది. అథెంటిసిటీ వాళ్ళు చెక్ చేసుకుంటే మంచిది ఒక్కొక్కసారి. రైట్. అండ్ ఎందుకంటే సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఫలానా దానిలో రిటర్న్ గా కేవలం వికీపీడియా కాకుండా రీసెర్చ్ స్కాలర్స్ ప్రజెంటేషన్ ఎస్సేస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, అవి తీసుకోవడం బెటర్. అదొక్కటే నా రిక్వెస్ట్. అది అక్షరాల నిజం, మీతో ఏకీభవిస్తాను నేను. ఎందుకంటే ఒకసారి మన గ్రూప్ లోనే చర్చకి దిగాము, నేను గాంధీ స్వరాజ్య సోపానం అంటే ఫస్ట్ నిషేధించిన నాటకం అని. అప్పుడు ఒకసారి చిన్న చర్చ జరిగింది. అవును అవును, రైటే. ఇలా వస్తాయి. దానికి నేను ఇప్పుడు వ్యాసాలు కూడా నేను అందరికీ కూడా, మీరు ఇప్పుడు అది తీసుకొచ్చారు కాబట్టి, మంచి విషయం తీసుకొచ్చారు కాబట్టి అందరికీ విన్నవించుకునేది ఏంటంటే, వ్యాసాలు రాసేవారు వాళ్ళ సోర్స్ ఎక్కడ. కిందటిసారి కూడా నేను రాసిన వ్యాసానికి కూడా ఇక్కడ బొంబాయిలో ఆయన పేరు రావు గారు సజెస్ట్ చేశారు. సోమంచి యజ్ఞనారాయణ సోమంచి గారు రాసిన దానికి కూడా అన్ని నేను ఎక్కడ సోర్స్ ఎక్కడి నుంచి తీసుకున్నది నేను తీసుకుని రాశాను. నేను వికీపీడియా నుంచి తీసుకోలేదు. వికీపీడియా నుంచి తీసుకున్నా కూడా నేను రాసిన ఇన్ఫర్మేషన్ మాత్రం రిటర్న్ గా ఉన్న మ్యాగజైన్స్ లోంచి అందులోంచి తీసుకున్నాను. దయచేసి అలా చేయడానికి ప్రయత్నించండి. వికీపీడియా నుంచి మీకు వస్తుంది, దానికోసం ఇది నిజమా కాదా అనేది మీరు కొంచెం పరిశీలించి అది తప్పదమ్మా. అన్ని ఇప్పుడు లైబ్రరీలకు వెళ్ళే అవకాశాలు లేవు, లైబ్రరీలే లేవు. ఇప్పుడు నేను శ్రీశ్రీ కేవలం గూగుల్ మీదే ఆధారపడాలి. నా వికీపీడియాలో మనం పుస్తకం పీడిఎఫ్ చూసాం అనుకోండి, అది పర్వాలేదు, కరెక్టే. కానీ ఎవరో రాసిన దాని మీద మనం బేస్ అయితే మటుకు పొరపాటు జరగడానికి అవకాశం ఉంది 1%. ఓకే, మంచి విషయం చెప్పారు. సో అందరూ కూడా సాధ్యమైనంత వరకు మీ సోర్స్ ఎక్కడి నుంచి తీసుకున్నది, ఏదైనా ఒక ఫ్యాక్ట్ రాస్తే దానికి రిఫరెన్స్ ఇక్కడి నుంచి అనేది కింద పెట్టి అది రిఫరెన్స్ గా ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. మెయిన్ గా నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే, ఈవెన్ పెద్ద పెద్ద మనుషులు కూడా కొన్ని చోట్ల పుట్టిన తేదీ సంవత్సరం, చనిపోయిన తేదీ సంవత్సరాలు చాలా తేడాలు ఉంటున్నాయి. ఈ ఏంటంటే సరిగ్గా రికార్డు కాకో మరి ఏ కారణం వల్ల, కానీ మెయిన్ గా పుట్టిన తేదీ, ఇది ఒకసారి పుట్టిన సంవత్సరాలు అన్ని తేడా ఉంటున్నాయి. ఓకే, ఇంకేమన్నా ఉన్నారా ఎవరైనా? మనం ఇంకా కంక్లూడ్ చేసేద్దాం, అయిపోయినట్టుంది. మనం ఆల్మోస్ట్ టాపిక్స్ అన్ని కవర్ చేసేసాం. అన్లెస్ ఇంకేమన్నా మీ సలహాలు ఏదైనా కన్సిడర్, ఇప్పుడు రావణమూర్తి గారు చెప్పినట్టు ఏదైనా చూడాలి అనేది ఏదైనా మీటింగ్ నడుస్తుంది. సో ఈసారి పద్యాలు, కవితలు, ఇంకా మిగతా వాళ్ళు ఏం రాస్తారో చూద్దాం, దాన్ని బట్టి మనం నిర్ణయిద్దాం. ఇప్పుడు ఈ నిర్ణయించిన లిస్ట్ మనం తయారు చేసి, సరే అయితే మరి మనం కార్యక్రమం ఇంకా ముగించేద్దాం. ఝాన్సీ గారు, పద్మ గారు ఇంకేమన్నా మాట్లాడేవి, మీరు ఏదైనా శ్రావ్య సంచి గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే ప్లీజ్ దయచేసి. సేమ్ ఒక వారం రోజులు ముందుగా ఆడియోస్ పంపించాలి. పంపించలేము అన్నవాళ్ళు కనీసం చెప్పాలి, ముందే చెప్తే బెటర్. అదే రికార్డింగ్ చేసుకోవడానికి అంతే. అదే
రైట్. సరే అయితే మరి ఇంకా ముగిద్దామా మరి మన సమావేశం? ఇంకా మాట్లాడే ఈసారి ప్రస్తుతం ఇంతకంటే ఎక్కువ చర్చ పెట్టుకోలేదు, ఎందుకంటే మనకు కూడా ఇవన్నీ నిర్ణయం తీసుకుని ముందుకు సాగాలి కదా, టైం కూడా లేదని. సో కిందటి లాస్ట్ గురువారానికి నేను ఓపెన్ గా పెట్టేస్తే అది బాగానే ఉందంటారా? గురువారం శీర్షికకి లాస్ట్ గురువారానికి ఎవరికి తోచింది? ఎవరు తోచింది వాళ్ళు పెట్టచ్చని పెట్టేయండి, పర్వాలేదు, బాగానే ఉంటుంది. భావన అదే అంటే ఇప్పుడు నేను రాసిన దానికి స్పందన ఎక్కువగా రావటం లేదు, బట్ ఎవరికి తోచింది వాళ్ళ భావన అంటే అది బ్లాంక్ అయిపోతే మళ్ళీ నేనే కష్టపడాలి, అదొక్కటే నా అభిప్రాయం. దానికి అంటే ఇప్పుడు నేనేదో ఒక గైడెన్స్ గా ఒక భావన ఒక ఇది అని ఇస్తున్నాను కాబట్టి అది రాసేవాళ్ళు దాన్ని పుచ్చుకుని ఏదైనా ట్రై చేయాలి అని ఉంటుంది. ఈసారి ఓపెన్ గా ఇద్దాం, ఓపెన్ గా రాకపోతే ఎవరో ఒకరు బై డిఫాల్ట్ నేను పెడతాను అనేది ఒక కమిట్ చేయాలి, అది ఒక్కటే నేను కోరుతున్నాను. నేను ఓపెన్ గా పెట్టేస్తాను, నేను ఎవరిని బలవంతం పెట్టను, స్పందన చేస్తే చేస్తారు, చేయకపోతే లాస్ట్ లో ఇదిగో ఎవరో ఒకరు చేశారు అని అనిపించుకోవాలి మనం. దానికి అది నేనే ప్రిపేర్ అవ్వమంటారా, ఎవరన్నా సిద్ధమా? అది రావణమూర్తి గారు మీరు పాపం నేను ఐ డోంట్ వాంట్ టు పుష్ ప్రెషర్ అనేది మీకు, మీరు ఆల్రెడీ ఫిబ్రవరి కమిట్ అయ్యారు, అది నేను మిమ్మల్ని అడగదలుచుకోలేదు. మిగతా వాళ్ళు ఏదైనా ఝాన్సీ గారు కానీ, ఝాన్సీ గారు ఆవిడ ఫుల్ టైం జాబు, ఆవిడని అడగలేను నేను. ఈవిడేమో పద్మ గారు మీకు రామదాస్ కార్యక్రమంలో ఉంటారు, అప్పుడు ఫుల్ పీక్ టైం. సో మహాలక్ష్మి గారు, రామలక్ష్మి గారు, సీత గారు, ఈ నలుగురిలో నేను ఓపెన్ గా పెట్టండి మీ భావన అన్నప్పుడు ఎవరైనా పక్క ఎవరు చేయకపోతే బై డిఫాల్ట్ నేను పెట్టకుండా ఎవరో ఒకరు దయచేసి పెట్టగలరా, అది ఒక్కటి కావాలి. లేకపోతే నేనే ఒక కవిని తీసుకు పెడతాను, ఎందుకంటే ఆ హామీ లేకపోతే నేను ఓపెన్ గా పెట్టేస్తే మనకు గాల్లో దీపం పెట్టినట్టే అయిపోతుంది. కాబట్టి మీకు తోచిన భావన ఎవరిదో, మీకు నచ్చిన కవితో ఏదో పెట్టి ఇదిగో ఈ భావన నాకు నచ్చింది అని ఒక కథో లేకపోతే ఏదో సంథింగ్, లేకపోతే 4 ముక్కలు మీ భావనే అలా పెట్టేయటమే, అలా పెట్టేసి కంక్లూడ్ చేసేస్తే అయిపోతుంది. సీత గారు మీరు ఏమైనా ప్రయత్నిస్తారా? రామలక్ష్మి గారు మేడం విన్నారా నేను చెప్పింది? కొద్దిగా మిస్ అయ్యాను నేను, నాకు అర్థం కాలేదు. లేదు, నేను ఇప్పుడు గురువారం శీర్షిక నేను పెడుతున్నాను. నేను ఈసారి గురువారాలు 5 వారాలు వచ్చాయి. సో ఇప్పుడు ప్రతి వారం నేను 2 సార్లు వేమన జయంతి ఉంది కదా అని వేమన గురించి పెట్టాను. ఇప్పుడు వివేకానంద గురించి పెడుతున్నాను, ఆల్రెడీ ఒకటి పెట్టాను, ఇంకోటి పెడతాను. సో 5వ వారం ఏం చేస్తున్నానంటే సభ్యులకు వదిలేస్తున్నాను, ఎవరైనా మీ భావన, మీకు నచ్చిన కవి మీ భావన ఏమిటి అనేది మీరు చెప్పాలి. అది ఇప్పుడు మన స్పందనలో ఇప్పుడు మన అభిప్రాయాల్లో చూస్తుంటే అందరూ బిజీగానే ఉన్నారు, ఎవరు ఎక్కువ స్పందించటం లేదు, రాతపూర్వకంగా స్పందించటం చాలా తక్కువగా ఉంది, మనం అందరం గమనిస్తూనే ఉన్నాం. అయినా కూడా మన సాధన మనం చేయాలనే ధ్యేయంతోనే ఎవరు కూడా ప్రతిఫలం ఆపేక్షకుండానే మనం నిర్వహించడం అనేది స్పందన ధ్యేయం, దాంతోనే మనం ముందుకు సాగిపోతున్నాం. ఎవరు పెట్టారు ఎవరు పెట్టలేదు, వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టలేదు అనేటువంటి ప్రశ్న రాదు స్పందనలో. చేయదలుచుకున్నది చేసుకుంటూ వెళ్ళిపోవటమే. నచ్చిన వాళ్ళు, ఇష్టమైన వీలున్న వాళ్ళు, వీలు కాని వాళ్ళు, చదివిన వాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. ఇప్పుడు ఇది ఓపెన్ గా పెట్టినప్పుడు జనవరి 5వ వారం నేను ఓపెన్ గా పెడితే ఇప్పుడు మన అనుభవంలో ఎవరు పెట్టలేదు అనుకోండి, పెట్టకపోతే కనీసం ఎవరో ఒకరు పెట్టాను అనిపించుకుంటే మనం ఆ కార్యక్రమం ఆ శీర్షిక ముగుస్తుంది. ఎవరు పెట్టకపోతే చివరికి నేనే పెట్టండి అవుతారా ఎవరైనా సభ్యుల్లో కమిషనర్. జనవరి 30 అవుతుంది. 30 గురువారం జనవరి 30 అవుతుంది. గురువారం. ఇప్పుడు ఎవరికి వాళ్ళ ఒక ఇది తీసుకుని పెట్టేలా ఉంటే ఎంతమంది రాశారనేది తెలుస్తుంది. మీరు పచ్చసౌరభాలు ఉన్నారు కదండి, మీరు ఫిబ్రవరి మీరు ఆల్రెడీ కమిటెడ్, మీరు ఫిబ్రవరి వచ్చేసారు, మీరు రావణమూర్తి గారు మీరిద్దరు ఎలిమినేటెడ్. అమ్మ ఓపెన్ చేస్తే ఇప్పుడు జనవరి 30 ఉంది, అది మార్టైర్స్ డే అంటారు, అంటే గాంధీ గారిని తలుచుకునే రోజు. అందుకని గాంధీ రోజు ఒకసారి తలుచుకొని ఎవరైనా ఇప్పుడు గాంధీ మీద ఉన్న పద్యాలు, గాంధీ మీద ఉన్న భావనలో, గాంధీ మీద ఎవరైనా ఏమైనా మంచి పుస్తకం రాశాడు, అలాగే ఎవరికి తోచింది వాళ్ళు పెడితే సరిపోతుందేమో. ఓకే, ఇప్పుడు నేను వివేకానంద జయంతి వేమన జయంతి చెప్పాను కదా, అది బాగుంది. అంటే ఇప్పుడు అలాగో 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ డే అమృత మహోత్సవం అని అంటున్నారు కదా, మీరు పెట్టిన దానికి ప్రతిగా పెట్టడం కాకుండా
ఇప్పుడు నాకేదైనా అనిపించింది నేను రాసి, రమణమూర్తి గారికి అనిపించింది రమణమూర్తి గారు రాసి, వాళ్ళ వాళ్ళ నాకు కూడా భావనలు వాళ్ళ వెళ్ళొచ్చు వాళ్ళ కదా. భావనలు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఇది వాళ్ళ వాళ్ళ పరమేశ్వరి గారు ఆ, గాంధీ మీద వాళ్ళ నోటు వాళ్ళ ఇది రాశారు, ఇంకొకతను గాంధీ మీద ఏమన్నారు, ఆయన గాంధీ మీద ఇంకొకరేమో రాశారు, గాంధీ ప్రభావంతో ఏం పుస్తకం ఇంకొక రాశారు. సో నేను ఆఖరి వారం ఏం చెప్తానంటే ఈ రోజు గాంధీ గారి వర్ధంతి 31 అదేదో ఆ, ఆ, 30 మార్చి డే. 30 జనవరి 30. 30. సో జనవరి 30 అది గురువారం కానివ్వండి బుధవారం కానివ్వండి. సో ఆ. జనవరి 30 ఇదైంది కాబట్టి ఈ నెలలో మనం వేమన గారిని వివేకానంద గారిని అయిపోయింది, గాంధీ గారిని కూడా తలుచుకుంటూ మీకు తోచింది మీరే రాసేయండి అని పెట్టేశాను. అది అయితే అయిపోయింది కదా. అంతే, ఎవరో ఒకరు స్పందిస్తారు అని నేను అనుకుంటున్నాను. అదే కనీసం కనీసం లేకపోతే అప్పుడు నేనే పెడతాను. ఇది కొంచెం ఈజీ టాపిక్, ఇది ఇది అది అని. బాగుందండి. థ్యాంక్స్ లేదు రమణమూర్తి గారు, రాస్తారు, మంచి సలహా ఇచ్చారు. మీరే రాయడం అని లేదు, రాస్తారు. మీరు ఆల్రెడీ ఓపెన్ గా పెట్టారు కదా గాంధీ అని, అదే రాస్తారు. అంటే అంటే ఇప్పుడు ప్రతి వారం జరిగే స్పందనలో మనకు తక్కువ వస్తుంది కదా. ఇంకా ఎందుకదమ్మా, అవునవును, కరెక్ట్ ఇంకా కరెక్ట్. ఇంకా 10 రోజుల పైన ఉంది. ఒక 4 అక్షరాలు కెలిగినా అయిపోతుంది. అవును. అవును, మీరు చెప్పినట్టుగా ఆ, ఈ ఊ రాసేసినా అయిపోతుంది. సో బాగుందండి. అయితే మరి సో మొత్తానికి అన్ని టాపిక్స్ కవర్ చేసాం. మీ సహకారానికి అందరికీ కూడా, మీ స్పందనలకి సూచనలకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు మళ్ళీ మన వార్షికోత్సవ సంచిక సమావేశం ఎక్కడ జరిగినా మళ్ళీ మనం జూమ్ లో కలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి అందరికి. ధన్యవాదాలండి. బాయ్ రామలక్ష్మి గారు, బాయ్ బాయ్ గిరిజ అండి. గారు, మహాలక్ష్మి గారు, రామమూర్తి అందరికీ గారు, కూడా బాయ్ శాంతి, నమస్కారం. బాయ్. సీత గారు, అందరికీ సీత గారు, నమస్తే. అందరికి బాయ్. మళ్ళీ బాయ్. కొత్త షోడశ శాంతి, కళ బాంబే వస్తే ఎప్పుడైనా ఇంటికి రా. అయ్యో తప్పకుండా, నేను ఇంకా రాలేదు అసలు. తర్వాత ఇక్కడే సరిపోతుంది నాకు. ఇప్పుడు కాదు కుంభమేళకి వెళ్తున్నాం 5వ తారీఖు. షోడశ కళలతో అందంగా తయారయ్యే స్పందనతోటి మళ్ళీ కలుద్దాం. తప్పకుండా. 16వ ఎక్కడన్నా సంచిక ఒక మాట చెప్పుకుంటే బాగుంటుందేమో. బొంబాయి. బొంబాయికి బొంబాయి ఓటు. వద్దు. అమ్మో, అందరూ బొంబాయి వాళ్ళే ఇప్పుడు కదా. ముంబై అనాలి. ఇప్పుడు ముంబై అనాలి. శివసేన వాళ్ళు ఒప్పుకోరు. ఏమంటే గిరిజ గారు, మీ ఓటు చెప్తే తేలిపోతుంది. నేను ఈసారి ముంబై అయినా కూడా హైదరాబాద్ అయినా కూడా నేను అంటే జూమ్ లో కూడా వస్తాను. పిల్లలు వస్తున్నారు, తెలియదు ఆ టైంని బట్టి నేను జూమో మరి పిల్లలు కలవడము. వస్తారు. అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. సరిగ్గా ఉగాది రోజు అంటే బొంబాయి అయినా మీరు రాలేరా? అది బొంబాయి ఒకవేళ అయినా బొంబాయి అదే ఉంటే. చూస్తూ రావడానికి వస్తారు. వాళ్ళు ప్రత్యేకంగా ఉగాదికి వస్తున్నారు. ఉగాది నాడికి ఇక్కడికి వస్తున్నారు. బొంబాయి వస్తున్నారు వాళ్ళు. ఓహో, అయితే బొంబాయి ఉంటారు దాదాపు. అయినా బొంబాయిలో అయినా కూడా ఆవిడ రాలేను రాలేను. జూమ్ లోనే వస్తారు. జూమ్ లోనే జూమ్ లో వస్తారు కదా. జూమ్ లో అదే ఆ టైం చెప్తా. ఆ టైం ఏదో ఉన్న కార్యక్రమాలను బట్టి మరి ఆ, వాళ్ళ సో మీరు ఎక్కడున్నా ప్రత్యక్షంగా రాలేరు, అది పాయింట్. అదే అరే, ఈ సంవత్సరం అయినా ఉంటారనుకున్నా. సారి కూడా మిస్ అయ్యాం మనం. అవును అవును. సరే, ఓకే మళ్ళీ మనం ఆలోచిద్దాం పరిస్థితులను బట్టి చూద్దాం. అనేది. అలాగే పద్మావతి గారు మంచి పట్టు మీద ఉన్నారు కాబట్టి బాంబేలోనే అవుతుంది అనుకుంటున్నాను నేను. మళ్ళీ ఏప్రిల్లో హైదరాబాద్ ప్రయాణాలు అవి ఉన్నాయి. ఓకే, అందుకని తెలియదు అనమాట. వాళ్ళతో కలిసి తిరిగి హైదరాబాద్ వెళ్ళాలి. అవునవును. అందుకోసం ఈసారి మా ఇంటికి తప్పకుండా రావాలి గిరిజ గారు. లేదా అట్లీస్ట్ ఆఫీస్ కైనా రండి. అమీర్ పేట్ దగ్గర అయితే అటైనా సరే ఇటైనా సరే కలుద్దాం. చెప్తాను, అలాగే తప్పనిసరి. ఓకేనమ్మా, ఉంటాను మరి. ఉంటానండి. బాయ్. నమస్తే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నమస్తే ఇంద్ర గారు. అలాగే నమస్తే. నమస్తే అండి.